హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద మినీ నవల పేరు నేపాల మాంత్రికుడు. కథలోకి వెళ్దాం. పూర్వకాలం ఉజ్జయిని నగరంలో ధనపాలుడు అని ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. ఓడల మీద విదేశాలకు వెళ్ళి విస్తారంగా వర్తకం చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఓడలలో సరుకు తీసుకొని బయలుదేరితే అనేక దేశాలు తిరిగి 5-6 మాసాలకు గాని తిరిగి వచ్చేవాడు కాదు. అతను భారతదేశం మిక్కిలిగా ప్రసిద్ధిగాంచిన సుగంధ ద్రవ్యాలను, సన్నని చేనేత బట్టలను విరివిగా విదేశాలకు తీసుకువెళ్ళి అమ్మి అమితమైన లాభం గడించేవాడు. వర్తక సామాగ్రితో పాటు అనేక రాజ్యాలు తిరుగుతూ అపూర్వమైన వస్తువులను, వజ్రాలను, ఆభరణాలను సంపాదించి రాజులకు అమ్మి ఎంతో లాభం గడించేవాడు. ధనలాభంతో పాటు అతను ఏ వస్తువునైనా సాధించి తేగలడనే మంచి పేరు కూడా ఉండేది. ఇంత ఐశ్వర్యవంతుడైన ధనపాలుడి భార్య చిన్నప్పుడే చనిపోయింది. అతనికి 3 కుమార్తెలు. పేర్లు భాగ్యమతి, కాంతిమతి, శాంతిమతి. భార్య చిన్నతనంలోనే చనిపోవడంతో ఎంతో గారాబంగా పెంచాడు వాళ్ళని. ఓడలు సిద్ధం చేయించుకొని వాటి నిండా సంబరాలు నింపుకొని విదేశ వర్తకానికై బయలుదేరి వెళుతున్నాడు ధనపాలుడు. ఆ రోజున తన అలవాటు ప్రకారం 3 కూతుళ్లను దగ్గరికి పిలిచి వారికి ఏమేం కావాలో అడిగాడు. అలా అడగటం, అది ఎంత ఖరీదు గల వస్తువైనా, ఎంత దుర్లభమైన వస్తువులైనా తెచ్చి ఇవ్వటం అతనికి పరిపాటి. మొదటి కూతురు, నాకీసారి అపూర్వమైన శిరోమణి కావాలి, అది ధరిస్తే చీకటిలో సూర్యుడు ఉదయించినట్లుగా ఉండాలి అని అడిగింది. రెండవ కూతురు, నాకు అపూర్వమైన అద్దం కావాలి, అందులో చూసుకుంటే నా ముఖం ఎప్పుడూ ఒకే మాదిరిగా అపూర్వమైన సౌందర్యంతో, యవ్వనంతో వయసు పెరగకుండా నేనెప్పుడు ఇలాగే ఉండిపోవాలి అని కోరింది. మూడవ కుమార్తె శాంతిమతి, నాకు వాడని గులాబీ పువ్వు కావాలి, దాన్ని ధరిస్తే దాని పరిమళం ఎప్పటికీ పోకూడదు, అలాగే నా అందం కూడా ఆ వాడని గులాబీలా నిత్యనూతనంగా ఉండిపోవాలి అని చెప్పింది. 3 కుమార్తెల కోరికలు విని అలాగే తీసుకువస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళాడు ధనపాలుడు. అనేక సముద్రాల మీద ప్రయాణం చేశాడు. ఎన్నో దేశాలు తిరిగాడు. తను ఓడలలో తెచ్చుకున్న సరుకునంతా విదేశాల్లో అమ్మేసి విశేషంగా ధనం ఆర్జించాడు. కొన్న వెల కంటే 3-4 రెట్ల ధరకు అమ్మి అమితమైన లాభాలు ఆర్జించాడు. ఎంత సంపాదించినా ధనం దానంతట అది ఏం ఆనందాన్ని ఇస్తుంది? అందుకని తన ప్రియమైన పుత్రికలకు కావలసిన వస్తువుల కోసం గాలించసాగాడు. ఆ వస్తువుల్ని ఎలాగన్నా సాధించి తన చిన్నారి కుమార్తెలకి ఇచ్చి వారు ఆనందంతో మురిసిపోతుంటే చూసి సంతోషించాలని అతడి కోరిక. అందుకని అపూర్వమైన మణిమయ కిరీటాన్ని జావా ద్వీపం అంతా వెతికించి ఎంతో వెల ఇచ్చి కొన్నాడు. దానిని ఒక అమావాస్య నాడు రాత్రి సముద్ర మధ్యంలో ఉన్న తన ఓడ మీద పెట్టించి దూరంగా ఒక నావలో వెళ్ళి చూశాడు. అచ్చంగా అది తన పెద్ద కూతురు కోరినట్టుగా చీకటిలో చంద్రోదయంలా ప్రకాశించసాగింది. దానితో తన పెద్ద కూతురు భాగ్యమతి తప్పక సంతోషపడుతుందని తెలుసుకున్నాడు. ఇక రెండో కూతురు కోరిన అద్భుతమైన అద్దం కోసం అద్భుతాలకు ప్రసిద్ధి చెందిన అరేబియా దేశం వెళ్ళి అల్లావుద్దీన్ సంతతి వాడైన ఒక వృద్ధ సుల్తాన్కి ఎంతో బంగారం ఇచ్చి దాన్ని కూడా కొన్నాడు. దానితో తన రెండవ కూతురు కాంతిమతి కోరిక కూడా తీర్చగలిగానని సంతృప్తి కలిగింది అతనికి. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేస్తూ తన 3వ కూతురు శాంతిమతి కోరిన వాడని గులాబీ కోసం అద్భుతమైన గులాబీలకు పుట్టినిల్లైన పర్షియా దేశం మొత్తం గాలించాడు. ఎందరో వర్తకులను అడిగాడు, కాని ఎవరు అది ఎక్కడ ఉంటుందో చెప్పలేకపోయారు. ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో అద్భుత వస్తువులను కొని అమ్మి తులలేని సంపద ఆర్జించిన అతనికే దాని అంతు పట్టలేదు. ధనపాలుడు ఎందరెందరో రాజులు కోరిన ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని సంపాదించి తెచ్చి వారికి ఇచ్చి వారి మెప్పు పొందాడు. కానీ తన ముద్దుల కూతురు కోరిన వాడని గులాబీ ఎక్కడుంటుందో అతనికి అంతు పట్టలేదు. తను సంపాదించిన అపారమైన ధనాన్నంతా వెచ్చించి అయినా సరే దాన్ని కొనటానికి సిద్ధంగా ఉన్నాడు.
కానీ ఏది, ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంది? దానికోసం వెతుకుతూ అనేక దేశాలు తిరిగాడు. చివరికి హిమాలయాలు దాటి త్రివైష్ణవ మార్గం గుండా పోతున్నాడు. తన పరివారం మొత్తాన్ని అక్కడ నిలిపివేశాడు. ఒంటరిగా ముందుకు పోసాగాడు. మార్గమధ్యంలో కనిపించిన అనేక మంది ఋషులను, లామాలను వాడిని గులాబీ గురించి అడుగుతున్నాడు. కానీ దానిని గురించి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అలా ముందుకు సాగిపోతున్న ధనపాలుడు ఒక భయంకరమైన అరణ్యం ప్రవేశించాడు. ఆ అరణ్యం చాలా దట్టంగా ఉంది. అది నిజంగానే కాకులు గాని చీమలు గాని దూరలేనంత దట్టంగా ఉంది. అయినా ధనపాలుడు మొండిగా ముందుకు సాగాలనే పట్టుదలతో అందులోకి అడుగుపెట్టాడు. ఒక అడుగు పెట్టేటప్పటికి మరొక అడుగు పెట్టడానికి చోటు ఏర్పడింది. అలాగే ఇంకో అడుక్కి మరో అడుక్కి చోటు ఏర్పడుతోంది. అతను ఆ భయంకర అరణ్యం గుండా ముందుకు పయనిస్తున్నాడు. అతను నడుస్తున్నంత వెడల్పున మాత్రం దారి ఏర్పడుతోంది. అతను ఎంత దూరం వచ్చానా అని తెలుసుకోవటానికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అతని వీపు వెనక అంతా దట్టమైన అరణ్యం. అతను నడిచి వచ్చిన మార్గం కూడా మాయమైపోయింది. అది అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు అతనికి ముందు అడవే, వెనక అడవే. ముందుకు నడవటానికి మార్గం మాత్రం ఏర్పడుతోంది. ఆ మార్గం గుండా అలాగనే పయనిస్తున్నాడు. ఆ విధంగా సాహసయాత్రలు సాగించి ఎన్నో అద్భుతమైన వస్తువులు సంపాదించి ఎందరో రాజులా రాణులా మెప్పు పొందాడు. కానీ ఇలాంటి ఆశ్చర్యకరమైన మార్గం మాత్రం ఎప్పుడూ అతను చూడలేదు. అది ఏ లోకం వైపు పోతుందో కూడా అతనికి అంతు పట్టడం లేదు. అయినా అపూర్వ ధైర్య సాహసాలు కల ధనపాలుడు ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. అలా కొంత దూరం పోగా పోగా ఒకచోట మంటలు ప్రారంభమైనాయి. ఆ మంటలు అతనికి 3 వైపులా ఆవరించసాగాయి. అతనికి ముందు వైపుగా అడుగడుక్కి మరొక అడుగు మేర దారి ఏర్పడుతోంది. అతని ముందు వైపునే మంటలు లేవు, మిగతా 3 వైపులా మంటలు వ్యాపిస్తున్నాయి. అతను నిలబడితే మంటలు నిలిచిపోతాయేమోనని ఆగుతున్నాడు. అతను ఆగితే 3 వైపుల నుంచి మంటలు దగ్గరకు కాసాగాయి. అందుకని గత్యంతరం లేక అతను ముందుకు నడుస్తూనే ఉన్నాడు. అతను అలా ఎన్ని రాత్రిళ్ళు ఎన్ని పగలు నడిచాడో కూడా అంతుపట్టలేదు. అక్కడ అతను ఒక మైదానాన్ని ప్రవేశించాడు. అడవి, మంటలు ఆగిపోయాయి. అలా మైదానంలో కొంత దూరం నడిచాడు. అతనికి దూరాన గొప్ప కాంతి, కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి కనిపించసాగింది. అతను ఆ కాంతి వైపు ప్రయాణించాడు. అలా ప్రయాణించగా క్రమంగా అతనికి ఒక పెద్ద భవనం కనిపించసాగింది. ఆ కాంతి, దాని తాలూకు ప్రకాశం, ఆ ప్రకాశం చూడలేక అతని కళ్ళు మూతలు పడసాగాయి. అయినా అలాగే మొండిగా అతను ముందుకు సాగిపోయాడు. అది ఒక రాజభవనం లాగానో చక్రవర్తి ప్రాసాదం లాగానో ఉంది. దాని చుట్టూ రకరకాలైన పూల చెట్లతో కూడిన ఉద్యానవనం, దానిని ఆనుకునే అనేక ఫలవృక్షాలతో ఉన్న తోట, ఆ చెట్లలోని పూలు వికసించి మనోహర పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. పండ్లు చక్కగా పండి తీయని పండ్ల వాసనను గుబాళిస్తున్నాయి. అతను ఆ పూల తోటలను, పండ్ల తోటలను దాటి ఆ భవనం యొక్క ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. ఆ భవనం తలుపులు, కిటికీలు అన్నీ తెరిచి ఉన్నాయి. కానీ ఎక్కడా మనుషులున్న అలికిడి మాత్రం కనిపించడం లేదు. ధనపాలుడు ధైర్యంగా తెరచి ఉన్న ద్వారం గుండా భవనంలోకి వెళ్ళాడు. చక్కని అలంకారాలతో ఎన్నో సుఖాసనాలు అక్కడ ఉన్నాయి. అతను అమితంగా అలసిపోయి ఉండడం చేత ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి కనిపించకుండా మనోహరమైన సంగీతం వినిపించసాగింది. అలాంటి చక్కని చల్లని కాంతి అతని కన్నులు ఎప్పుడూ చూడలేదు. అలాంటి మధుర సంగీతాన్ని అతని చెవులు ఎప్పుడూ విననే లేదు. అలా కొద్ది క్షణాలు విశ్రాంతిగా కూర్చున్నాడు. ఈ ప్రదేశం ఎంతో చక్కగా, చల్లగా, హాయిగా ఉంది. ఎంతో మధురమైన సంగీతం వీణుల విందుగా వినవస్తోంది. కానీ నాకు విపరీతమైన దాహంగా ఉంది. కానీ మంచినీళ్ళు అడుగుదామంటే మనిషి ఎవరూ కనిపించడం లేదు అనుకున్నాడు. అనుకోవటమే తడవుగా అతని ముందు ఉన్న బల్ల మీదకి ఒక చక్కని పాలపాత్ర, చషకం వచ్చాయి. అతను ఆ పానీయాన్ని చషకంలో పోసుకొని దాహంగా ఉండటం వల్ల ఆత్రంగా 2 గుక్కలు తాగాడు. సుగంధపూరితంగా, చల్లగా, తీయగా ఉంది ఆ పానీయం. అది తాగుతూ ఉంటే
ఒక్కొక్క గుక్కతో అతడు కోల్పోయిన శక్తి తిరిగి కూడుకోసాగింది. అతని ప్రాణం తేరుకున్నట్టుగా అనిపించింది. ఆ పానీయం అనుకోగానే అతని ముందుకు ఎవరూ మనుషులు లేకుండా రావటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా అది కావాలని అతని నోటితో కూడా అనలేదు. కేవలం మనసులో అనుకునేటప్పటికే అతనికి ముందు సిద్ధంగా వచ్చింది. విపరీతంగా అలసిపోయి ఉండటం వల్ల అతని శరీరం విశ్రాంతిని కోరుతుంది. అతనికి కాసేపు నడుం వాల్చాలనే కోరిక కలిగింది. మనసులో అతనికి కోరికలు కలగటం ఆలస్యంగా అతని ఎదుట చక్కటి పందిరి పట్టి మంచం పరుపుతో సహా ప్రత్యక్షమైంది. అది ఎట్లా వచ్చిందా అని కూడా అతను ఆలోచించే స్థితిలో లేడు. అతను దాని మీద పడుకున్నాడు. అంతే, అతని ప్రాణం ఎటుపోయిందో అతనికే తెలియదు. తిరిగి అతనికి మెలకువ వచ్చేటప్పటికి ఎంతకాలం గడిచిందో కూడా అతనికి అంతు పట్టలేదు. అది రాత్రో పగలో కూడా అతనికి తెలియటం లేదు. కానీ విపరీతమైన ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా దొరికితే బాగుండును అని అతను అనుకుంటున్నాడు. అంతలోనే అతని ఎదురుగా ఒక చక్కని బల్ల, దానిమీద అనేక మధుర పదార్థాలు వచ్చాయి. అమితమైన ఆకలితో ఉన్న అతను వాటిని శుభ్రంగా తిన్నాడు. కడుపు పూర్తిగా నిండింది. తిరిగి నిద్ర అతని కనుల మీదకి వచ్చింది. తిరిగి నిద్రపోయాడు. ఎంతోసేపు సుఖంగా నిద్రపోయి మేల్కొన్న తర్వాత అతను తిరిగి మామూలు మనిషి కాగలిగాడు. అప్పుడు అతని మెదడు మామూలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అతను ఎక్కడ ఉన్నది అతనికి అంతుపట్టలేదు. లేచి నిలబడి కిటికీలో నుంచి బయటకు చూస్తే బాగా బారెడు ప్రొద్దెక్కింది. మెట్ల మీదుగా సూర్యకాంతి తీక్షణంగా కనిపిస్తుంది. అప్పుడు పక్కకు తిరిగి చూసేటప్పటికి స్నానానికి నీళ్లు, కట్టుకోవటానికి బట్టలు సిద్ధంగా అడుగడుగునా సమకూరుతున్న తన అవసరాలు చూస్తుంటే అతనికి అంతులేని ఆశ్చర్యం కలుగుతుంది. అతను పరిశుభ్రంగా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాడు. అతని మనసు ఆహ్లాదకరంగా ఉంది. శరీరం ఉత్తేజితంగా ఉంది. కిటికీ దగ్గరకు వచ్చి బయటకు చూశాడు. సూర్యకాంతి అంతటా ప్రకాశిస్తోంది. తోటలో వికసించిన పుష్పాల సుగంధం గాలి తెరలలో తేలుతూ వస్తుంది. పండి విచ్చిన పళ్ల తాలూకు పరిమళం మత్తెక్కిస్తోంది. ఆ సుందరమైన తోటలో తిరగాలనే కోరిక కలిగింది అతడికి. అతను తోటలో విహరిస్తున్నాడు. రకరకాల పూలు, రంగురంగుల పూలు, ఎన్నో సువాసనలు, పండి విచ్చిన పళ్లతో చేతికి అందేటట్లు ఊగులాడుతున్న ఫలవృక్షాలు, స్ఫటికం వంటి తెల్లని కాంతితో నిర్మించిన కాలువల గుండా శుభ్రమైన నీరు ప్రవహిస్తోంది. జలయంత్రాలు ఎగచిమ్మే నీరు చెట్ల చిటారు కొమ్మల్ని దాటిపోతోంది. మెడ ఎత్తి చూస్తే కానీ కనిపించడం లేదు. అలా సుందరంగా బృందావనంలా, నందనవనంలా ఉన్న తోట అంతా తిరిగి చూస్తున్నా ఆ సుందరమైన పుష్పాల సుగంధం, ఆ మధుర ఫలాల మనోహర పరిమళం అతనికి ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది. ఆ సమయంలో తన కుమార్తెలు కూడా ఈ సుందర నందనవనాన్ని చూస్తే బాగుండును అనుకున్నాడు. ముఖ్యంగా మూడో కుమార్తెకు పూలంటే ప్రాణం. అలా అనుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. ఒకచోట ఒక సుందరమైన గులాబీ చెట్టును చూశాడు. దానికి ఒకే పువ్వు ఉంది. దాని అందాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. చూడటానికి 2 కళ్ళు చాలవు. ధనపాలుడి కాళ్ళు అప్రయత్నంగా ఆ గులాబీ చెట్టు దగ్గరకు నడిచాయి. చెయ్యి చాపి ఆ అపురూపమైన పువ్వును కోశాడు. అంతే, మేఘాలు లేకుండానే కళ్ళు చీకట్లు కమ్మేటట్టుగా పెద్ద మెరుపు మెరిసింది. చెవులు బ్రద్దలయ్యేటట్టు భయంకరమైన ఉరుము ఉరిమింది. అతని కాళ్ళ కింద భూమి కంపించింది. అతని ఎదుట ఒక భయంకర ఆకారం నిలిచింది. అది జంతువో మనిషో చెప్పటానికి వీలు లేకుండా ఉంది. ఒళ్ళంతా భయంకరమైన రోమాలతో, కళ్ళు, ముక్కు, ముఖం ఏమీ లేని ఆకారం. దుర్మార్గుడా, నీచుడా, కృతజ్ఞుడా, నా ప్రాణప్రదమైన పువ్వుని కోస్తావా? అది 1000 ఏళ్లకొకసారి పూచే పువ్వు. ఇది వాడని గులాబీ పువ్వు. ఈ చెట్టు నా తోటలో తప్పితే ఇంకెక్కడా లేదు. నరజాతికి నీతి లేదనేది నిరూపించుకున్నావు. నిన్ను అతిథిగా గౌరవించి సకల మర్యాదలు చేసి నా భవనంలోకి రానిచ్చినందుకు ఇలాంటి పని చేస్తావా? దీని ఫలితమేమిటో తెలుసా? వెంటనే తల పగిలి చేస్తావు. అంతే, అదే నీకు తగిన శాస్తి అని పలికింది ఆ ఆకారం. ఆ మాటలకు భయకంపితుడైపోయాడు ధనపాలుడు. అయ్యా, మీరెవరో నాకు తెలియటం లేదు. మీరు జంతువో మనిషో రాక్షసో నాకు అర్థం కావటం లేదు.
ఇది భూలోకమో స్వర్గలోకమో మరే లోకమో నాకు అర్థం కావటం లేదు. ఇది నేపాళ గహ్వారం. మానవులకు జంతువులకు చొరశక్యం కాదు. ఈ భవనానికి ఉద్యానవనానికి అధిపతిని నేను. నా మాట దాటినవాడు, నాకు ఇష్టం లేని పని చేయబూనినవాడు, నాకు అపకారం తలబెట్టినవాడు, నన్ను నిందించేవాడు నా ప్రమేయం లేకుండానే నేను ఉపాసించే ప్రత్యంగిరా దేవత ప్రభావం వల్ల తల పగిలి వెంటనే చచ్చిపోతాడు. ఇప్పుడు నాకు ఇష్టం లేని పని చేశావు, నువ్వు నాకు అపకారం తలపెట్టావు, అందుకని నీకు మరణం తప్పదు అన్నాడు. అయ్యా, తెలియక పువ్వు కోసినందుకు అంత భయంకరమైన శిక్ష విధించుట మీకు న్యాయమా అన్నాడు ధనపాలుడు. చండాలుడా, చెట్టు నుంచి పువ్వులైతే చటుక్కున కోసావు గాని తిరిగి దానిని చెట్టుకు అతికించడం నీకు నాకు కూడా చేతగాదు. అందుకని నువ్వు చావవలసిందే. నా సేవకులు అనుచరులు శిష్యులు వచ్చి నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి తినేస్తారు అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికీ ధనపాలుడి శరీరమంతా చెమటలు పట్టి భయంతో వణకసాగింది. అయ్యా బాబూ, నన్ను మన్నించండి, నన్ను రక్షించండి, నా మొర ఆలకించండి అంటూ ఆ ఆకారం ముందు మోకరిల్లాడు. ఆ ఆకారము క్షణంసేపు నిశ్శబ్దంగా ఊరుకున్నది. నా పేరు ధనపాలుడు. నేను విదేశీ వర్తకం చేస్తాను. నాకు 3 కుమార్తెలున్నారు. వారు 3 3 వస్తువులు తెచ్చిపెట్టమని అడిగారు. పెద్ద కుమార్తె శిరోమణిని కోరింది. 2వ కుమార్తె అపూర్వ దర్పణం తెచ్చిపెట్టమని అడిగింది. 3వ కుమార్తె అపూర్వమైన వాడని గులాబీ పువ్వు కావాలని అడిగింది. మీ తోటలో కనిపించిన ఈ పువ్వు ఎప్పటికీ వాడని ప్రపంచంలోకెల్లా అందమైన గులాబీ పువ్వేననుకుని కోశాను. ఇలాంటివి మీ ఉద్యానవనంలో ఇంకా ఎన్నో ఉంటాయి. ఒక్క పువ్వు కోసినంత మాత్రాన నన్ను ఇంత దారుణమైన శిక్షకు గురి చేస్తారా? అయ్యా బాబు, నేను ఇంతవరకు సంపాదించి వచ్చిన బంగారమంతా మీకు ఇచ్చేస్తాను. నన్ను క్షమించి విడిచిపెట్టండి అని దీనంగా ప్రార్థించాడు. అందుకు సమాధానంగా ఆ ఆకారం, నిన్ను క్షమించాలంటే ఒకటే మార్గం. నీవు వెంటనే నువ్వు కోసుకున్న ఆ అపూర్వమైన వాడని గులాబీతో కూడా క్షణాల మీద మీ ఇంటికి చేర ఏర్పాటు చేస్తాను. అందుకు బదులుగా నువ్వు నీ 3 కుమార్తెలలో ఒకరిని ఇక్కడికి పంపాలి. ఇక్కడ నేను ఒంటరితనంతో చచ్చిపోతున్నాను. నాకు తోడుగా ఉంటుంది. ఆమెకు ఏ లోటు రాదు. ఆ భవనంలో నువ్వు చూసినట్టుగా సమస్త సుఖాలు అనుభవిస్తూ హాయిగా ఉంటుంది అని చెప్పాడు. అందుకు బదులుగా ధనపాలుడు చాలా దారుణమైన షరతు పెట్టారు. తల్లి చనిపోయిన దగ్గర నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచిన వారిలో ఒకరిని ఎలా మీ దగ్గరికి వెళ్ళమని చెప్పను? చెప్పినా అందుకు వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయను? కాళ్ళు చేతులు కట్టి బలవంతంగా తెచ్చి ఇక్కడ పడవేయినా? అయినా 2 సంవత్సరాలు నానా కష్టాలు పడి చేరిన ఈ ప్రదేశం నుంచి తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలి? ఎలా రావాలి? దారి ఎలా తెలుస్తుంది అని గుండెలు బాదుకొని ఏడవసాగాడు. నువ్వేమంత గుండెలు బాదుకొని చావక్కర్లేదు. నీ కుమార్తెలలో ఏ ఒక్కత్తి అయినా మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే ఇక్కడికి పంపాలి. బలవంతాన ఎవరిని పంపకూడదు. ఎవరూ ఇష్టపడి రాని పక్షంలో నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చి భయంకరమైన చావును ఎదుర్కోవలసి వస్తుంది. దీన్ని దేవుడు కూడా తప్పించలేడు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పిదం అలాంటిది అన్నాడు ఆ రాక్షసుడు. ఇక ఇక్కడి నుంచి నీ ఇంటికి వెళ్ళటం, నీ ఇంటి నుంచి నువ్వు కానీ ఇష్టపడితే నీ కుమార్తెలలో ఒకరు కానీ ఇక్కడికి రావటం ఆ బాధ్యత నాది. నిన్ను క్షణంలో ఇంటికి పంపగలను. తిరిగి క్షణంలో ఇక్కడికి రావచ్చు కూడా అని చెప్పాడు. ఇదిగో ఉంగరం అని తన చేతిని ఉన్న ఒక ఉంగరాన్ని తీసి చేత్తో పట్టుకున్నాడు. ధనపాలుడు కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. తల పంకించాడు. తన మనసులో ఉన్న ఆలోచనలనే బిగ్గరగా అనుకుంటున్నట్టుగా, సరే ఇంటికి వెళతాను. నా కుమార్తెలను ఒకసారి చూసి వస్తాను. వారిలో ఎవరన్నా నన్ను రక్షించడానికి ఇష్టపడతారేమో తెలుసుకుంటాను. వారు అందుకు అంగీకరించకపోతే నేనే తిరిగి వస్తాను అన్నాడు. అతను అన్న మాటల మీద ఏమాత్రం అనుమానం కలగని ఆ భయంకర ఆకారం వెంటనే ఆ ఉంగరాన్ని అతని చేతిలో పెట్టాడు. ఈ ఉంగరాన్ని ఎడం చేతి చిటికెన వేలుకు ధరించి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి క్షణాల మీద వెళ్ళిపోతారు. పైగా ఈ ఉంగరం ఎవరి వేలిని పెట్టుకుంటే వాళ్ళకే సరిపోతుంది అని చెప్పాడు. ధనపాలుడు ఆ ఉంగరాన్ని తన ఎడం చేతి చిటికెన వేలుకు ధరించి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. అంతే, వెంటనే ఇంటి దగ్గర ఉన్నాడు.
సరిగ్గా ఇంటి సింహద్వారం ముందు నిలిచాడు. సరిగ్గా అదే సమయానికి అతని సేవకులంతా విదేశాలలో సేకరించిన సరుకుతోనూ అపారమైన ధనంతోనూ అనేకమైన వెండి బంగారు నగలతోనూ వచ్చారు. అది చూడటం ధనపాలుడికి అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది. ధనపాలుడు ఆ ఉంగరాన్ని తన ఎడంచేతి చిటికెన వేలికి ధరించి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. అంతే, వెంటనే ఇంటి దగ్గర ఉన్నాడు. సరిగ్గా ఇంటి సింహద్వారం ముందు నిలిచాడు. సరిగ్గా అదే సమయానికి అతని సేవకులంతా విదేశాలలో సేకరించిన సరుకులతోనూ అపారమైన ధనంతోనూ అనేకమైన వెండి బంగారు నగలతోనూ వచ్చారు. అది చూడటం ధనపాలుడికి అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది. పరివారాన్నంతా ఎక్కడో నిలిపి వాడని గులాబీ తేవటం కోసం వెళ్ళాడు. ఎన్ని రోజులు తిరిగాడో, ఎక్కడ తిరిగాడో అతడికే తెలియదు. కానీ తిరిగి అతని ఇంటికి వచ్చేటప్పటికి పరివారం అంతా తిరిగి రావటం, ఇది కూడా ఆ ఆకారం మహత్యంగానే కనిపించింది అతనికి. ఆ ఆకారం ఎవరో, యక్షుడో, గంధర్వుడో, మహామాయావో, మాంత్రికుడో అయి ఉంటాడనుకున్నాడు ధనపాలుడు. అతన్ని చూడగానే అతని పరివారానికి, సేవకులకి ఎంతో సంతోషమైంది. ధనపాలుడు ఏమైంది తెలియక ఎంతకాలం వేచి ఉండాలో అర్థం కాక పరివారమంతా కలవరపడ్డారు. తిరిగి వస్తాడు అనే ఆశ వదులుకొని చివరికి ఇంటికి తిరిగి వచ్చేశారు. పరివారంతో సహా యజమానిని చూడటంతో ఇంటి వద్ద ఉన్న సేవకులకు ఎంతో ఆనందం కలిగింది. అతడి కుమార్తెలు ముగ్గురు వచ్చి ఒక్కసారిగా అతన్ని కౌగలించుకున్నారు. ఇంట్లోకి రాగానే సకల సపర్యలు చేశారు. తండ్రి యోగక్షేమాలు అడిగారు. ఇదివరలో ధనపాలుడు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా, ఎన్ని రోజులకు వచ్చినా ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉండేవాడు. కానీ ఈసారి వచ్చినప్పటి నుంచి కళాకాంతి కనిపించకపోవటం, అతడు ఏదో విచారంతో బాధపడుతూ ఉండటం కుమార్తెలు గమనించారు. ఒకవేళ వ్యాపారంలో నష్టం ఏమన్నా వచ్చిందేమో అని అనుకున్నారు. అప్పుడు పెద్ద కుమార్తె తండ్రితో, ఎందుకు నాన్న అలా ఉన్నావు? వ్యాపారంలో నష్టం వచ్చిందా అని అడిగింది. ఆయన సమాధానం చెప్పేలోగానే రెండవ కుమార్తె, వ్యాపారంలో ఒకసారి నష్టం వచ్చినంత మాత్రాన మన సంపద తరిగేదేముంది? అందుకోసం నాన్న విచారపడవలసిన అవసరం ఏముంది అని అంది. డబ్బు ఉన్నా పోయినా కూడా నాకేమీ బాధ లేదు. ముందు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో, ఎందుకు ఇలా ఉన్నావో చెప్పు నాన్న అని అడిగింది మూడవ కూతురు. నా సంపద ఏమీ పోలేదు, నష్టం ఏమీ రాలేదు. నిజానికి నా సంపద 3 రెట్లు పెరిగింది. ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలే వచ్చాయి ఈసారి అని చెప్పాడు. మరెందుకు విచారంగా ఉన్నావు అని అడిగింది మూడవ కుమార్తె. ఆ విషయం రేపు చెప్తాను. ఈ రోజంతా మనం సంతోషంగా గడుపుకుందాము అని చెప్పాడు ధనపాలుడు. ఆ రోజున యజమాని, సేవకులు అంతా ఎంతో ఉత్సాహంగా ఎన్నో రకాల మధుర పదార్థాలతో, నృత్య గాన వినోదాలతోనూ ఎంతో ఉల్లాసంగా గడుపుకుంటున్నారు. ఆ సమయంలోనే ధనపాలుడు తన రత్న మందసాన్ని తెప్పించాడు. అందులోనే అతను తన అత్యంత విలువైన ఆభరణాల్ని, రత్నాల్ని భద్రపరుచుకుంటాడు. సేవకులు దాన్ని అతడి ముందు ఉంచగానే తెరచి అందులో నుంచి మొదట అనేక రత్నాలతో అద్భుతంగా కళ్ళు మిరుమిట్లు గొల్పేటట్లు మెరిసిపోతున్న నవరత్న శిరోమణిని తీసి పెద్ద కుమార్తెకు ఇచ్చాడు. అమ్మా, ఇదిగో నువ్వు కోరినట్లుగా శిరోమణిని తెచ్చాను. దీన్ని అగ్ని దహించలేదు. నీరు, గాలి, కాలం కలిసినా దీని ప్రకాశాన్ని అణుమాత్రం కూడా తగ్గించలేవు. దీన్ని ఎన్ని వేల సంవత్సరాల క్రితం తయారు చేశారో చెప్పడం కష్టం. ఇది సమంతకమణి ధరించిన సత్యభామ తలలో పెట్టుకునేదని, దీనికి ఒక ఇతిహాసం కూడా ఉంది అని చెప్పాడు. ఆ మణిని చూసి ఆ మాటలు విన్న భాగ్యమతి ఎంతో మురిసిపోయింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తరువాత రెండవ కుమార్తె కోసం తీసుకువచ్చిన అపూర్వమైన దర్పణాన్ని తీశాడు. చుట్టూ పచ్చలు, కెంపులు మొదలైన రత్నాలు పొదగబడి ఆ అద్దం చూడటానికే ఎంతో అందంగా ఉంది. ఆ అద్దాన్ని ఆమెకిస్తూ, ఇది అపూర్వమైన దర్పణం. ఇలాంటిది ప్రపంచంలో ఒకటే ఉంది. దీనిలోకి చూసుకున్నప్పుడు దీంట్లో నుంచి ప్రసారమయ్యే దివ్య కిరణాలు చూసుకునే వ్యక్తి మీదకి ప్రసారమయ్యి సౌందర్యాన్ని ఇనుముడింపజేసి ఎప్పటికీ తరిగిపోని యవ్వనాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పాడు. ఆ మాటలు విన్న కాంతిమతి సంతోషానికి అంతులేదు. ఇహ అప్పుడు
మందసంలో నుంచి ఒక చిన్న గాజు పెట్టెలాంటి దాన్ని తీశాడు. దాని మూత తెరవటం ఆలస్యంగా గులాబీ పరిమళం గుప్పున గుబాళించింది. ఉదయించే సూర్యకాంతితో సమానంగా ప్రకాశిస్తున్న ఒక గులాబీ పుష్పాన్ని తీసి మూడవ కుమార్తె శాంతిమతికి ఇస్తూ, ఇది సృష్టికే అందాలు దిద్దే వాడని గులాబీ. ఇది ఎప్పటికీ వాడిపోదు. దీని పరిమళం ఎప్పటికీ పువ్వును వీడిపోదు. ఇలాంటి పువ్వు పూసే చెట్టు ఈ అశేష ప్రపంచంలోనూ ఒక్కటే ఉంది. అది కూడా 1000 సంవత్సరాలకు ఒక పువ్వు పూస్తుంది అని చెప్పాడు. శాంతిమతి ఆ పువ్వును తీసుకొని కళ్ళకద్దుకొని తలలో ఉంచుకుంది. తన 3 కుమార్తెల ముఖాలలోనూ ఆనందం తాండవించడం చూసి ఎంతో మురిసిపోయాడు ధనపాలుడు. ఆ సంతోషపు ఛాయలు అంతరించకముందే అతని కనులలో నీళ్లు తిరగటం చూసింది శాంతిమతి. నాన్న, మాకు కోరిన కానుకలు తెచ్చిపెట్టావు. మాకు సంతోషంగానే ఉంది. కానీ ఎందుకనో ఈసారి నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీలో నువ్వే ఏదో బాధపడుతున్నావు. ఏమిటి కారణం అని అడిగింది. అదంతా రేపు మాట్లాడుకుందాం అన్నాడు. అంతటితో వేడుకలు ముగిశాయి. ఎవరి శయన మందిరాలకు వారు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం ధనపాలుడు తన పెద్ద కుమార్తెను పిలిపించి జరిగిన విశేషమంతా ఆమెతో చెప్పి ఆమెను నేపాళ గహ్వరానికి వెళ్ళి ఆ ఆకారం దగ్గర ఉండి తన ప్రాణం రక్షించమని అడిగాడు. అందుకు ఆమె సమ్మతించలేదు. శాంతికి పువ్వు తేవటానికి వెళ్ళబట్టే కదా అలా జరిగింది, అందుకని ఆమెనే వెళ్ళి ఉండమనండి అని చెప్పింది. రెండవ కుమార్తె కాంతిమతి కూడా అదే సమాధానం చెప్పింది. అప్పుడు ధనపాలుడు తన 3వ కుమార్తెను పిలిచి విషయమంతా వివరించాడు. అతను ఆమెను వెళ్ళమనక ముందే తనంతట తానే వెళ్ళటానికి సిద్ధమైంది. ఆమె అభిమానానికి, ప్రేమకి తండ్రికి ఆపుకోలేని కన్నీళ్లు వచ్చాయి. అందరికంటే చిన్నదానివని, మెత్తని మనసు కలదానివని నిన్ను ఎంతో గారాబంగా పెంచాను. కానీ ఈనాడు ఇట్లా ఏం జరుగుతుందో తెలియకుండా నిన్ను ఎలా పంపేది తల్లి అని విలపించసాగాడు. ఎందుకు నాన్న ముందుగానే అలా బాధపడతారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుర్తు తెలియని ఆకారం ఎవరో మంచివాడే కావచ్చుగా, నాకే అపాయం లేకుండా సుఖంగా ఉండవచ్చుగా అని ఊరట కలిగే మాటలు చెప్పింది. దానితో ధనపాలుడి మనసు కొంత కుదటపడినా అతను ఆమెను పంపగలిగే స్థితికి రావటానికి 3 రోజులు పట్టింది. శాంతిమతిని అజ్ఞాత ప్రయాణానికి సిద్ధం చేశారు. ఆమె ఎక్కడికి వెళుతుందో తెలియదు, ఏమైతుందో తెలియదు. అయినా ఆమె వెళ్ళి తీరాలి. తీరా వెళితే ఆ విచిత్రాకారం ఆమెను ఒకరోజు రాత్రి భోజనంగా భక్షించి వేస్తాడో ఏమో కూడా తెలియదు. అయినా పంపక తప్పదు. ఆమె వస్తువులన్నీ ఒకచోట చేర్చారు. బంధువులు, మిత్రులు అంతా చేరారు. ధనపాలుడు అమితమైన దుఃఖంతో ఏడుస్తున్నాడు. అప్పుడు శాంతిమతి, నాన్న, మీరు అనవసరంగా నా కోసం దుఃఖపడవద్దు. మనిషి జీవితం విధిని అనుసరించి జరుగుతుందనేది మనందరికీ తెలిసిన విషయమే. విధిని కాదనటం ఎవరితరమూ కాదు. జరగనున్నది ఎట్లాగూ జరుగుతుంది. ముందుగానే ఏవేవో ఊహించుకొని ఎప్పుడో ఒకసారి చచ్చేది క్షణక్షణం చావటం దేనికి? నేను వెళతాను. ఆ ఆకారానికి సేవకురాల్లాగా ఉంటాను. ఆ ఆకారం నన్ను చంపదనే ఉంది. ఎప్పటికైనా మిమ్మల్ని చూడటానికి రాను వచ్చు. అందుకని ముందే అంతా అశుభంగానూ అనర్థంగానూ ఊహించుకొని భయపడటం దేనికి అని చెప్పి తండ్రి తనకు తెచ్చి ఇచ్చిన వాడని గులాబీని తీసుకొని తలలో ధరించింది. తండ్రి భద్రంగా ఉంచిన ఉంగరాన్ని తెచ్చి ఆమెకి ఇచ్చాడు. ఆమె దానిని ఎడమ చేతి చిటికెన వేలికి ధరించింది. అంతే, వెంటనే ఆమెకు సంబంధించిన సామానులన్నిటితో సహా మాయమైపోయింది. ఆ విధంగా తమ ఇంట్లో బయలుదేరిన శాంతిమతి ఒక సుందరమైన విశాలమైన భవనంలో చక్కగా అలంకరించబడిన గదిలో ఉన్నది. ఈలోగా ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఆమె వాళ్ళ ఇంటి నుంచి ఈ విశాలమైన భవనంలోకి ఎలా వచ్చిందో ఆమెకేమీ తెలియదు. ఆమె ఒక దంతపు కోళ్లు గల బంగారు మంచం మీద తెల్ల హంసల ఈకలతో తయారు చేసిన మెత్తని పరుపు మీద పవళించి ఉంది. ఆమె అక్కడ ఎన్నో రోజులుగా నివసిస్తున్నట్టు ఆమె ఆ భవనంలో ఒక మనిషో లేక దాని యజమాను తాలూకు మనిషో అన్నంత సహజంగా పడుకొని ఉంది. ఆమెకు మాత్రం వాళ్ళింట్లో మామూలుగా రాత్రి భోజనం చేసి పడుకొని నిద్రపోయి లేచినట్లుగా ఉంది. ఆమెకు కనిపించని ప్రదేశం నుంచి
మనోహరమైన సంగీతం వినిపిస్తోంది. ఆమె మంచం మీద నుంచి అడుగు కింద పెట్టి లేచి నిలబడి ఒకసారి ఆ గదినంతా కలియజూసింది. ఆమె సామానులన్నీ ఆ గదిలో చక్కగా సర్ది అమర్చబడి ఉన్నాయి. ఆమె తలలోని వాడని గులాబీ పరిమళం గుబాళిస్తోంది. ఎదురుగా ఒక చిన్న బంగారు కలశం కనిపించింది. ఆమె తన తలలోని గులాబీని తీసి ఆ కలశంలో ఉంచింది. అది దానికోసమే ఏర్పాటు చేసి ఉంచబడినట్లుగా చక్కగా అమరింది. ఆ గదంతా ఒక మహారాణి శయన మందిరంలా ఎన్నో అందమైన వస్తువులతోనూ చక్కని బొమ్మలతోనూ రంగురంగుల తివాచీలతోనూ అలంకరించబడి ఉంది. ఒకవైపున గోడంతా అద్దమే, మరొక వైపు గోడంతా బంగారం పూసినట్టు మెరిసిపోతోంది. మరో గోడ తెల్లగా స్వచ్ఛమైన వెండిలా వెలిగిపోతోంది. ఇంకోవైపు గోడ దంతంలాగా దగదగలాడిపోతోంది. ఆ 4 గోడలకు నవరత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. ఆమె గది చుట్టూ పరిశీలించడం అయింది. ఇది ఎవరిదో పడక గది అయి ఉంటుంది అనుకుంది. ఆమెకు ఆ భవనమంతా తిరిగి అన్ని గదులు చూడాలనే కోరిక కలిగింది. ఆమె ఆ గదులలో ఎంతసేపు తిరిగిందో తెలియదు. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, అందులో నుంచి మరో గదిలోకి వెళ్ళింది. ఒకదానికంటే ఒకటి అందంగా ఉంది. ఆమె తిరిగి తను పడుకొని ఉన్న గదిలోకి వచ్చింది. కలశంలో ఉంచిన వాడని గులాబీని తీసుకొని తిరిగి తన జడలో ఉంచుకుంది. కిటికీలో నుంచి బయట కనిపిస్తున్న తోటలోకి వెళ్ళింది. ఆ తోట రకరకాల చెట్లతో తీగలతో ఎంతో అందంగా ఉంది. ఎన్నో రంగుల పూలు వికసించి సువాసనలు ఈనుతున్నాయి. ఎత్తైన చెట్ల మీద అనేక విధాల పక్షులు కూర్చొని కలకూచితాలను చేస్తున్నాయి. గాలికి లతాని కుంజాలు తలలాడిస్తూ ఆమెకు స్వాగతాన్ని ఇస్తున్నాయి. జలయంత్రాలు నీటి ధారల్ని ఆకాశానికి ఎగజిమ్ముతున్నాయి. సన్నని తుంపరల్లో నుంచి చక్కని సూర్యకాంతి ప్రతిఫలించి ఇంద్రధనస్సులు ఏర్పడుతున్నాయి. ఆమె అలా ఆ తోటలో తిరుగాడుతూ ఆమె తండ్రి కోసుకొచ్చిన వాడని గులాబీ చెట్టు దగ్గరికి వచ్చింది. ఆమె తలలో నుంచి ఆ పువ్వును తీసి ఆ తొడిమకు ఆనించి ఉంచింది. ఆశ్చర్యం! ఆ పువ్వు దానికి అంటుకుపోయి సహజంగా దానికి ఇప్పుడే పూసినట్టుగా ఉంది. ఆమె తల్లిని చేరిన బిడ్డలాగా చెట్టున మునుపటి కంటే అందంగా ఉన్న ఆ పువ్వును చూసింది. ఆమెకు ఆ పువ్వును తిరిగి కోసుకోబుద్ధి కాలేదు. దాన్ని అలాగే చెట్టుకు వదిలేసి దాని అందాన్ని తిరిగి తిరిగి చూస్తూ తన గదిలోకి తిరిగి వచ్చింది. ఆమె తిరిగి వచ్చేటప్పటికి అక్కడ ఒక అందమైన బల్ల అమర్చబడి ఉంది. దానిమీద ఎన్నో రుచికరమైన పదార్థాలు, పానీయాలు, పండ్లు అమర్చి ఉన్నాయి. అది చూసి ఆమె, ఈ ఆకారం ఎవరో కానీ దానికి నా మీద కోపం లేదల్లే ఉంది. మొత్తానికి మంచి యజమానిలా ఉన్నాడు అని మనసులో అనుకుంది. అంతలోనే గోడ మీద ఎర్రని అగ్నిశకల్లాంటి కొన్ని అక్షరాలు కళకళలాడే నిప్పుల్లాగా కనిపించసాగాయి. ఆమె వాటిని చదువుతోంది. నేను నీకు యజమానిని కాను, నీ సేవకుడిని. ఈ మహా ఐశ్వర్యానికంతా నువ్వే మహారాణివి. నువ్వు ఏది కోరినా ఆజ్ఞాపించినా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె చదవటం పూర్తి కాగానే తెల్లని వెండి గోడ మీద కనిపించిన ఆ అగ్ని అక్షరాలు మాయమైపోయాయి. అంతలోనే ఆమెకు తన తండ్రికి ఉత్తరం రాయాలనే కోరిక కలిగింది. కానీ ఆమె రాయటానికి రాత పరికరాలు ఏమీ లేవు. ఒకవేళ రాసినా ఎవరు తీసుకొని వెళ్ళి ఇస్తారు? ఎలా చేరుతుంది? ఆమె పక్కకు తిరిగి చూసేటప్పటికి ఆ బల్ల మీద ఒక పక్కగా ఒక వెండి సిరాబుడ్డి, బంగారు కలము, చక్కని కాగితాలు ఉన్నాయి. ఆమె వాటితో తన తండ్రికి, అక్కలిద్దరికీ అన్ని వివరాలతో విపులంగా ఉత్తరం రాసింది. నా కోసం మీరు ఏమాత్రం విచారించవలసిన పని లేదు. ఇక్కడ నాకు మహారాణులకు అమర్చినట్టుగా అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి. పైగా ఇక్కడ నన్ను సేవకురాల్లాగా కాకుండా యజమానురాలుగా ఎంచి గౌరవిస్తున్నారు. ఆ ఆకారాన్ని నేను ఇంతవరకు చూడలేదు. కానీ నా ప్రతి ఆలోచనకి, ప్రశ్నకి సమాధానం అగ్నిలా వెలిగే అక్షరాలతో వెండిగోడ మీద కనబడుతోంది. అవి నేను చదవగానే మాయమైపోతాయి. ఇంతవరకు ఆ ఆకారం నా యందు ఎంతో దయతో ప్రవర్తిస్తుందనే చెప్పాలి అని లేఖ ముగించి మడిచి పక్కన పెట్టింది. వెంటనే అది అదృశ్యమైపోయింది. చక్కని శ్రావ్యమైన సంగీతం వినరాసాగింది. ఆమె తల్పం మీద పడుకుంది.
ఆమె కనులు నిద్రతో వాలిపోయాయి. సంగీతం కూడా క్రమంగా తగ్గిపోసాగింది. ఆమె నిద్రపోయిన తర్వాత పూర్తిగా ఆగిపోయింది. ఆమె సుఖంగా నిద్రపోయి ఎంతోసేపటికి లేచింది. నిద్ర మేలుకోగానే ఆమె మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రొద్దున ఆమె తోటలో కొంత భాగమే తిరిగి ఉండటం వలన మిగతాది చూద్దామనుకుని బయలుదేరింది. ఆమె తోటలో తిరుగుతూ ఉంటే వికసించిన పూల చెట్లు తమ తలలను ఆమె పూలు కోసుకోవటానికి అనువుగా వంచసాగాయి. ఫలవృక్షాలు లేత కొమ్మల నిండా పండి ఆమెకు అందేటట్లు తమ కొమ్మలను ఆమె నడిచే మార్గానికి ఇరుపక్కలా వంచసాగాయి. అయినా ఆమె ఒక్క పుష్పాన్ని కానీ ఒక్క పండును కానీ కోయలేదు. అలా తోటలో చీకటి పడేదాకా తిరిగి తన మందిరానికి వచ్చింది. ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆమె మందిరంలో అనేక రుచికరమైన పదార్థాలతో భోజనం సిద్ధంగా ఉంది. శాంతిమతికి తోటలో తిరిగి రావటం వలన ఆకలి బాగా అవుతోంది. అందుకని వెంటనే బల్ల ముందు కూర్చొని కడుపు నిండా భోజనం తృప్తిగా చేసింది. కాసేపు అక్కడ పచార్లు చేసి పడక గదిలోకి వెళ్ళింది. ఆమె మెత్తని హంసతూలికా తల్పం మీద పడుకుంది. ఆమె ఉదయం అగ్నిశిఖలతో అక్షరాలు కనిపించిన గోడ వంక చూసింది. దానిమీద ఎర్రటి మంటలాంటి అక్షరాలు కనిపించసాగాయి. ఆమె వాటిని శ్రద్ధగా పరిశీలించి చదవసాగింది. మహారాణి గారికి ఈ మందిరము తోట మా సపర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా? గోడ మీద అక్షరాలలో కనిపించిన ఆ ప్రశ్నకు ఆమె, అయ్యా, తమరెవరో కానీ నన్ను మహారాణి అని పిలిచారు. నేను మహారాణిని కాదు, మీ పరిచారికను. ఎప్పుడైనా మీరు ఆజ్ఞాపించితే శిరసావహించి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఇక ఈ మందిరం అంటారా? ఇంతకన్నా అందమైన మందిరాన్ని కానీ తోటను కానీ ఇంతవరకు నేనెక్కడా చూడలేదు. ఉంటాయని కూడా అనుకోను. ఇది ఏ లోకమో కూడా తెలుసుకోలేకుండా ఉన్నాను అని చెప్పింది. దానికి బదులుగా గోడ మీద ఎర్రటి అక్షరాలు రాయసాగాయి. శాంతిమతి, నీ సంతృప్తి మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇది హిమాలయాలలో కైలాస శిఖరం మీద ఉన్న నేపాళ గహ్వరం. నేను దీనికంతటికీ యజమానిని. నన్ను నేపాళ మాంత్రికుడు అంటారు. నువ్వు ఇక్కడ పరిచారికవు గాని పని మనిషివు గాని కాదు. ఈ నేపాళ గహ్వ రాజ్యానికి మహారాణివి. నాతో సహా ఇక్కడ అందరూ నీ సేవకులే. నువ్వు ఏది ఆజ్ఞాపించినా క్షణాల మీద జరిగిపోతుంది. నీకేం కావాల్సిన నిర్భయంగా కోరుకో. ఇక్కడ నాకు ఏ లోపము లేదు, కానీ ఒంటరిగా ఉండాలంటే విసుగు పుడుతోంది. నీకు వెంటనే ఒక చక్కని పరిచారికను ఏర్పాటు చేస్తాను అని చదివి పక్కకు తిరగగానే ఒక అందమైన చిలికత్తె ఆమె మంచం పక్కన నిలబడి ఉంది. ఆమెను సంతోషంగా చూసి తన తల్పం మీద పక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె శాంతిమతికి ఎన్నో కబుర్లు చెప్పింది, కథలు చెప్పింది, వింతలు విశేషాలు చెప్పింది. ఇద్దరూ మనసులు కలిసిన స్నేహితుల్లా ఆ రాత్రంతా మేలుకొని మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎప్పుడో తెల్లవారు వచ్చే ముందు పడుకున్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ విశాలమైన ఆ సుందర మందిరంలోనూ ఉద్యానవనంలోనూ ఎంతో సంతోషంగా విహరించసాగారు. రకరకాల ఆటలు ఆడుకున్నారు. కొలనులో ఈతకట్టారు. ముత్యాలతోనూ పగడాలతోనూ ఎన్నో అల్లిక పనులు చేశారు. కాంతిమతికి కొత్తలో ఉన్న బెరుకుపోయి ఇప్పుడు స్వేచ్ఛగా విహరించసాగింది. ఉద్యానవనంలో పూలు కోసుకుంటుంది, పండ్లు కోసుకొని తింటుంది. తరచుగా ఆ వెండి గోడ ముందు నిలబడి మండే అక్షరాల సాయంతో నేపాళ మాంత్రికుడితో భయం లేకుండా మాట్లాడుతోంది. అలా ప్రశాంతంగా సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. అక్కడ అదృశ్యంగా ఉండే ఎంతోమంది పరిచారికలు ఆమెను కంటికి రెప్పలా కాచుకొని ఉండిసాగారు. ఎప్పుడు ఏది కావాలనుకుంటే అది అందించసాగారు. ఆమె గుర్రాలు లేకుండా పరిగెత్తే బండిలో రోజు షికారుకు వెళ్తోంది. ఆ బండి వేగంగా పరిగెత్తుకు వెళుతుంటే చెట్లు అడవి రెండుగా చీలి దారి ఇస్తోంది. రోజురోజుకి ఆమె ఆ అగ్ని అక్షరాల సంభాషణతో నేపాళ మాంత్రికుడికి ఎంతో సన్నిహితం కాసాగింది. అతనంటే ఆమెకు ఎంతో ప్రేమ, అభిమానం ఏర్పడ్డాయి. ఆమెకు అతన్ని చూడాలనే కోరిక కలిగింది. ఆమె అనేకసార్లు ఆ మాంత్రికుణ్ణి ఒకసారి కనిపించమని కోరింది. నేను కనబడితే నువ్వు కళ్ళతో చూడలేవు. నా భయంకర ఆకారం చూస్తే నువ్వు మూర్ఛపోతావు. నా కఠినమైన కంఠస్వరం వింటే నువ్వు భయపడిపోతావు అని చెప్పి ఆమెను సమాధానపరుస్తూ వచ్చాడు. అలా ఆమె కొంతకాలం ఊరుకుంది.
తర్వాత ఒక రోజున ఆమె ఏమైనా సరే నిన్ను చూసి తీరాలి అని హఠం చేసింది. అప్పుడు మాంత్రికుడు ఆమెకు అసంతృప్తి కలిగించడం ఇష్టం లేక, అయితే విను, మన ఉద్యానవనంలో ఉన్న జలయంత్రం పక్కన ఉన్న పాలరాతి పద్మం మీద కూర్చుని కళ్ళు మూసుకొని నేపాళ మాంత్రికాయ నమః ప్రీతికరాయ దర్శనం కురు అని 10 సార్లు జపిస్తే నేను నీకు కనబడతాను. కానీ నన్ను, నా ఆకారం చూసిన తర్వాత నా మీద నీకున్న అభిమానం పోతుందేమో అన్నాడు. అప్పుడు శాంతిమతి, మీ ఆకారం ఎలా ఉన్నా సరే, ఎంత భయంకరంగా జుగుప్సాకరంగా ఉన్నా సరే, నేను ఎప్పటికీ ఇట్లాగే మిమ్మల్ని అభిమానిస్తాను. ఇది నా తిరుగులేని నిర్ణయం. మీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకా ఏమాత్రం కాలయాపన చేయకుండా వెంటనే నాకు దర్శనం ఇయ్యండి అని చాలా ఆవేదనగా అడిగింది. అందుకు అదృశ్యంగా ఉన్న నేపాళ మాంత్రికుడు అక్షరాల ద్వారా తన అంగీకారం తెలియజేశాడు. ఆమె వెంటనే తన పరిచారికను పిలిచింది. సుగంధ పరిమళ ద్రవ్యాలు శరీరమంతా రాయించుకొని పన్నీటితో స్నానం చేసింది. చీనాంబరాలు ధరించింది. శిరోజాలను చిత్ర విచిత్రమైన గదులతో అలంకరించుకుంది. జడలో వాడని రోజా పువ్వు ధరించింది. అనేక రత్నాభరణాలతో పెళ్ళికూతురులాగా తయారై ముగ్ధమోహన రూపంతో వనదేవతలాగా ఉద్యానవనంలోకి వెళ్ళటానికి, నేపాళ మాంత్రికుణ్ణి చూడటానికి సిద్ధమైంది. తాను ఎక్కడికి వెళ్ళాలన్నా చెలికత్తెతో చెప్పేది. కానీ ఈసారి ఆమెతో ఏమీ చెప్పలేదు. ఆమె వెండిగోడ ముందుకు వెళ్ళి నిశ్శబ్దంగా నిలబడింది. ఆమె మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా శూన్యంగా ఉంది. ఆ సమయంలో గోడ మీద అగ్ని శిఖాక్షరాలు కనిపించసాగాయి. శాంతిమతి, ఇంకొక విషయం గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు నన్ను చూసిన తర్వాత నా మీద అసహ్యం కలిగితే, నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటే, నీ ఆభరణాల పేటికలో ఉన్న అంగుళీకాన్ని చిటికన వేలుకు ధరించి ఎక్కడికి వెళ్ళాలనుకుంటావో కోరుకో. అంతే, నువ్వు అక్కడ ఉంటావు. నువ్వు స్వేచ్ఛగా సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకో అని చెప్పాడు. అట్లా ఏమీ జరగదు. ముందు నన్ను మీ దర్శనం చేసుకొనివ్వండి అని వినయంగా వేడుకుంది. ఆమె ఒంటరిగా ప్రయాణమై ఉద్యానవనం ప్రవేశించింది. నెమ్మదిగా నడయాడుతూ జలకేళి యంత్రం వద్దకు వచ్చి ఆగింది. ఆ జలకేళి యంత్రము రంగురంగుల నీటి తుంపర్లను ఎగజిమ్ముతోంది. ఆమె దానికి కొంచెం దూరంలో ఉన్న పాలరాతి పద్మంలో మధ్యన ఉన్న పీఠం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నది. దానిమీద కూర్చునగానే ఆమె శరీరంలో నుంచి విద్యుత్తు ప్రవహించినట్టుగా అయింది. కనులు నెమ్మదిగా మూతలు పడసాగినాయి. ఎక్కడి నుంచో ప్రశాంత గంభీరంగా మంద్రస్థాయిలో వేదమంత్ర ఘోష వినిపించసాగింది. ఆమె అలాగే ప్రశాంతంగా కూర్చొని తనకు చెప్పిన ప్రకారం ఆ మంత్రాన్ని 10 సార్లు ఉచ్చరించింది. కాసేపు అలాగే నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఉండిపోయింది. ఏదో శబ్దం దూరం నుంచి దగ్గరకు రాసాగింది. ఆమె కళ్ళు తెరవటానికి సంకోచిస్తూ అలాగే కూర్చొని ఉంది. ఏదో చక్కని కాంతి ఆమె కనురెప్పలను కదిలించసాగింది. అప్పుడే సూర్యుడు అస్తమయిస్తున్నాడు. చుట్టూ చీకటి ఆవరిస్తోంది. ఆ చీకటిలో ఒక పలుచని ఆకుపచ్చని రంగు కాంతి ఆమెకు క్రమంగా దగ్గర కాసాగింది. ఆమె భయపడకుండా నిబ్బరంగా ఉండటానికి తన సర్వశక్తుల్ని కూడగట్టుకుంటోంది. క్రమంగా కళ్ళు కొంచెం కొంచెంగా తెరవసాగింది. ఆమె కళ్ళు పూర్తిగా తెరవగానే దూరంగా నేపాళ మాంత్రికుని ఆకారం గోచరమైంది. ఆమె ఎంత ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించినా ఆ ఆకారాన్ని చూడటంతో ఆమెకు ఒళ్ళంతా చెమటలు పోసి శరీరం వణకసాగింది. ఆమె కొద్దిసేపు స్పృహ తప్పి పడిపోయింది. ఏమా భయంకర ఆకారం! అది జంతువా, మనిషా, తిమింగలమా? వంకర్లు తిరిగి చెట్టు కొమ్మల్లా ఉన్న చేతులు, రాక్షసుల కూరల్లాంటి కూరలు, ఏనుగు పాదాల్లాంటి పాదాలతో 2 కాళ్ళు, ఒంటెలా పొడుగాటి మెడ, భయంతో గగుర్బాటు కలిగించేటట్లుగా ఉంది. అదే నేపాళ మాంత్రికుని రూపం. ఒళ్ళంతా ఎలుగుబంటి బొచ్చులాంటి బొచ్చు, గ్రద్ద ముక్కు, గుడ్లగూబ కళ్ళు. ఆ ఆకారాన్ని చూడగానే మూర్ఛ చెందిన శాంతిమతికి చాలాసేపటికి తెలివి వచ్చింది. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ ఆకారాన్ని చూసింది. ఆమెకి అణుచిపెట్టుకున్న ఆగని ఏడుపు వచ్చింది. ఆమె బిగ్గరగా చూసేవాళ్లకు జాలి కలిగేటట్టుగా ఏడ్చేసింది.
ఆమె భయాన్ని, ఆందోళనను చూసిన నేపాళ మాంత్రికుడు బాధతో గుండె తరుక్కుపోయేటట్టుగా విలపిస్తూ, అందుకే నేను నీకు కనిపించనన్నాను. ఇక నీ ముఖాన్ని నేను చూడలేను. నీ తీయటి మాటలు నేను వినలేను. నీకు జుగుప్స, అసహ్యం, భయం కలిగించే నా ఆకారాన్ని నీకు చూపలేను. అందుకు నేను శాశ్వతంగా చావవలసిందే. ఎందుకంటే నేను బ్రతికి ఉంటే నిన్ను చూడాలని, నీ మాటలు వినాలనే కోరిక కలగక మానదు. తిరిగి నీకు బాధ కలిగించగా తప్పదు. కాబట్టి నాకు మరణమే శరణ్యం అని ఎటువంటి వారికి కూడా గుండె కరిగేటట్టుగా విలపించసాగాడు. అది చూసి ఆ మాటలు విన్న శాంతిమతి ఎంతో సిగ్గుపడిపోయింది. వెంటనే లేచి కూర్చుని ధైర్యాన్ని తెచ్చుకొని దృఢమైన స్వరంతో, మీరు అంతగా చింతపడవద్దు. కుతూహలం కొద్దీ మీరు వద్దంటున్నా మిమ్మల్ని చూడాలని పట్టుపట్టింది నేనే. కానీ స్త్రీ సహజమైన బలహీనత వల్ల, నా దుర్బలత్వం వల్ల మిమ్మల్ని చూడగానే భయపడిన మాట నిజమే. ఇదే మొదటిసారి చూడటం వల్ల భయపడ్డాను. కానీ క్రమంగా మీ రూపం నాకు అలవాటైపోతుంది. మీ మంచితనాన్ని, దయాపూరితమైన మీ హృదయాన్ని తలుచుకుంటే, మీ అనురాగాన్ని, ఆదరణని జ్ఞాపకం చేసుకుంటే ఈ రూపంలో ఉన్న మీ మీద నాకు భక్తి, గౌరవం కలుగుతుంది. అందుకని మీరు నా ప్రవర్తనను క్షమించండి. దానికి మీరు ఏమాత్రమూ బాధపడవద్దు. నాకు దూరం కావద్దు అని దీనాతి దీనంగా ఆ మాంత్రికుణ్ణి వేడుకుంది. ఆమె అంత అనురాగపూరితంగా, దయగా, ప్రేమగా దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ మాంత్రికుడు వెనక్కి పోసాగాడు. అందుకు ఆమె బాధపడుతూ, ఎందుకు మీరలా నేను దగ్గరైన కొద్దీ దూరంగా పోతున్నారు అని అడిగింది. నీకు దూరం కావాలని కాదు, కానీ నీలో ఇంకా భయం పూర్తిగా తొలగిపోలేదు. అందుకని నేను దూరంగా ఉంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆమె నిజంగా నిర్భయంగా దగ్గరకు వెళ్ళింది. ఆ క్షణం నుంచి ఆమె భయం నిజంగా పోయింది. స్వేచ్ఛగా, నిర్భయంగా ఆ మాంత్రికునితో ఉద్యానవనంలోనూ, విశాలమైన భవనంలోనూ సన్నిహితంగా విహరించసాగింది. ఇద్దరూ కలిసే బల్ల ముందు కూర్చొని మాటలు చెప్పుకుంటూ అనేక రుచికరమైన పదార్థాలు తినేవారు. ఆ విధంగా కాలం ఎంతో త్వరగా గడిచిపోతోంది. ఒకనాడు శాంతిమతి మాంత్రికునితో పాటు భోజనం చేసింది. మాంత్రికుడు తన మందిరంలోకి వెళ్ళిపోయాడు. శాంతిమతి తన విశ్రాంతి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకుంది. చిలికత్తె ఎన్నో వింతలు, విశేషాలు చెప్పింది. శ్రావ్యమైన సంగీతం వినిపిస్తూ క్రమంగా మందరం కాసాగింది. ఆమె నిద్రలో మునిగిపోయింది. అలా సుఖనిద్ర చెందిన ఆమె ఒక రాత్రి వేళ కెవ్వున కేక పెట్టి లేచి కూర్చుంది. ఆమె శరీరమంతా చెమటలు కమ్మాయి. చేతులు వణుకుతున్నాయి. పక్కనున్న చిలికత్తె మేల్కొని కంగారుగా, ఏమిటమ్మా, ఏం జరిగింది అని ఆతృతగా అడిగింది. పీడకల వచ్చింది అని బదులు చెప్పి కొంతసేపు అశాంతిగా మందిరంలో పచార్లు చేసి పడుకుంది. కానీ ఆమెకు తిరిగి నిద్ర పట్టలేదు. అలాగే తెల్లవారింది. మామూలు అలవాటు ప్రకారం మాంత్రికుడు, ఆమె కూర్చొని ఫలహారం చేస్తున్నారు. చిలికత్తె క్రితం రాత్రి శాంతిమతికి పీడకల వచ్చిన విషయం చెప్పింది. ఏమిటా పీడకల అని శాంతిమతిని ప్రశ్నించాడు మాంత్రికుడు. మా నాన్నకి చాలా జబ్బుగా ఉంది. మా అక్కలిద్దరూ పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. అనేక మంది వైద్యులు ఔషధాలు ఇస్తున్నారు, కానీ ఏమీ ప్రయోజనం కనిపించడం లేదు. జీవించడం కష్టం అంటున్నారు. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజున మరణించక తప్పదనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన నేనేమైపోయానే అనే దిగులుతో మరణించడం నాకు ఇష్టం లేదు. పైగా మనిషి చనిపోయేటప్పుడు ఏ విషయాన్ని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడో, దేనికోసమైతే బాధపడుతూ ఉంటాడో, దానికోసం మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుందంటారు. అందుచేత నా కారణంగా మా తండ్రికి మళ్ళీ జన్మ కలగటం నాకు ఇష్టం లేదు. అదిగాక నేనిక్కడ ఏమాత్రం కష్టపడటం లేదని, తులలేని భోగభాగ్యాలతో మహారాణిలా జీవిస్తున్నానని చెప్పి కడసారిగా ఒక్కసారి చూసి రావాలని ఉంది. ఇది నా కోరిక, నా ప్రార్థన, ఆపై మీ దయ అన్నది. ఆమె ఆ మాటలు అనేటప్పటికీ మాంత్రికుని భయంకరమైన కన్నుల నుంచి నీటి బిందువులు జారి బల్ల మీద పడ్డాయి. అతని కరుణార్థమైనటువంటి మనసుకు ఆమె కరిగిపోయింది. అప్పుడు మాంత్రికుడు, దేవి, నీకు ఏ పని చేయటానికైనా ఎవరి అనుమతి అక్కర్లేదని,
ఇక్కడ ఉన్నవారంతా నాతో సహా అందరూ నీ సేవకులేనని, నువ్వే ఈ నేపాళ గహ్వరానికంతటికీ మహారాణివని మొదటి రోజునే చెప్పాను. నీవు నీ తండ్రిని చూడటానికి వెళ్ళాలంటే ఎవరి అనుమతి నువ్వు పొందవలసిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్న ఉంగరాన్ని చిటికిన వేలికి ధరిస్తే తక్షణమే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళతావు. నీవు మీ తండ్రిని చూడటానికి వెంటనే బయలుదేరి వెళ్ళు. కానీ ఒక్క విషయం, ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత 3వ రోజు సూర్యాస్తమయంలోగా తిరిగి రావాలి. నువ్వు గనక అట్లా రాకపోతే నేను తల పగిలి చచ్చిపోతాను అని చెప్పాడు. ఆమె అలాగే రావటానికి ఒప్పుకొని ఉంగరాన్ని తీసుకున్నది. అప్పుడు మాంత్రికుడు ఆమె దగ్గరకు వచ్చి ఒక చిన్న సీసా ఆమె చేతికి ఇస్తూ, ఇది వనమూలికలతో చేయబడిన సిద్ధ ఔషధం, సర్వరోగాలకు పనిచేస్తుంది. ఈ చూర్ణాన్ని తేనెలో రంగరించి ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణో హరి అని ఇస్తే మీ తండ్రికి సత్వరంగా రోగం నివారణ అవుతుంది. తర్వాత ఇదొక చిరుగంట, దీన్ని మెడలో కట్టుకొని ప్రాణం కంటే భద్రంగా కాపాడుకో. ఇది ఉన్నంతకాలము నీకు ఎలాంటి ఆపద రాదు. పైగా నిన్నెవరన్నా నీకు తెలియకుండా వంచన చేస్తే ఈ చిరుగంట శబ్దం చేస్తుంది. ఆ శబ్దం నీకు మాత్రమే వినబడుతుంది. అప్పుడు దీన్ని నీ చెవి దగ్గర పెట్టుకుంటే నీకు విషయం చెబుతుంది. అప్పుడు నువ్వు గనక ఈ ఉంగరాన్ని ధరిస్తే వెంటనే ఇక్కడికి వచ్చేస్తావు అని చెప్పి దగదగా మెరిసిపోతున్న ఒక బంగారు గంటను ఆమెకు ఇచ్చాడు. శనగ గింజంత పరిమాణంలో ఉన్న దాన్ని ఆమె మెడలో కట్టుకున్నది. ఆ ఉంగరాన్ని మాంత్రికుడు చెప్పిన ప్రకారం ధరించింది. వెంటనే తన తండ్రి ఇంటి గుమ్మం ముందు నిలబడింది. లోపల జనం పోగవుతున్నారు. అంతా గందరగోళంగా ఉంది. శాంతిమతి రావటంతోనే అలజడి ప్రారంభమైంది. అందరూ తప్పుకొని దారి ఇచ్చారు. ఆమె సరాసరి తండ్రి పడుకుని ఉన్న మంచం దగ్గరకు చేరింది. అప్పటికే వైద్యులంతా ధనపాలుడు జీవించేది కొద్ది క్షణాలు మాత్రమేనని చెప్పివేశారు. భాగ్యమతి, కాంతిమతి ఆయన పక్కన కూర్చుని విలపిస్తున్నారు. కొనప్రాణంతో కొట్టుమిట్టులాడుతున్న ధనపాలుడు కళ్ళు తెరిచి చూశాడు. శాంతిమతిని చూడాలనే కోరిక అతనిని ఇంకా బ్రతికి ఉండేలాగా చేసింది. శాంతిమతి ఆయన పక్కనే కూర్చున్నది. ధనపాలుడు 2 చేతులతో ఆమె చేతిని పట్టుకున్నాడు. అతని కనుల వెంట అశ్రువులు ధారాపాతంగా ప్రవహించసాగాయి. అప్పుడు శాంతిమతి ఆయనను అనునయిస్తూ, మీరు ఇక విచారించవలసిన పని లేదు, నేను క్షేమంగా ఉన్నాను. ఇదిగో మీకోసం ఔషధం తెచ్చాను. ఇది సర్వరోగ నివారిణి, దీనికి తగ్గని రోగమంటూ లేదు అని తను తెచ్చిన ఔషధాన్ని చేత్తో పట్టుకొని, ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరి అని 3 సార్లు స్మరించి ఆ మందును ఆయన గొంతులో పోసింది. ఆయన ప్రశాంతంగా ఆ మందును మింగగలిగాడు. ఆ మందు మింగిన మరుక్షణంలోనే గుణం కనిపించింది. చచ్చుబడిపోయిన ఆయన శరీర అవయవాలన్నీ జీవాన్ని పొందాయి. పడిపోయిన ఆయన మాట తిరిగి వచ్చింది. ఆయన నెమ్మదిగా శాంతిమతిని అమ్మా అని పిలిచాడు. ఆమె ముఖంలో సంతోషం వెళ్లి విరిసింది. ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు. ఏ లోపమూ లేకుండా ప్రశాంతంగా సుఖంగా మహారాణిలాగా రాజభోగాలు అనుభవిస్తున్నాను అని చెప్పింది. ఆ మాటలు ఆయనకు ఎంతో ఊరట కలిగించాయి. ధనపాలుడి అనారోగ్యం క్షణాల మీద నయమైపోయింది. ఇది చూసిన వైద్యులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. సర్వరోగాలను నివారించే ఔషధం ఉన్నదని వినటమే గాని ఇంతవరకు దాన్ని చూసే అవకాశం మాకు ఇప్పుడే కలిగింది అని ఆ ఔషధ ప్రభావాన్ని దాన్ని సకాలంలో తెచ్చి తండ్రికి ఇచ్చి కాపాడిన శాంతిమతిని ఎంతగానో కొనియాడారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ధనపాలుడు శాంతిమతిని, అమ్మా నాకు జబ్బుగా ఉందని ఈ సమయానికి రావాలని నీకు ఎవరు చెప్పారు, ఎలా తోచింది అని అడిగాడు. ఆ రోజు రాత్రి నాకు కల వచ్చింది. అందులో నీకు జబ్బు చాలా ఎక్కువగా ఉన్నట్లు, జీవించడం కష్టమని వైద్యులు మీ గది బయట చెప్పుకోవటము, మీ గది, అందులో మీ మంచం, దాని పక్కనే అక్కయ్యలిద్దరూ విచారపడుతూ కూర్చొని ఉండటం అంతా కనిపించింది. తెల్లవారగానే ఇక్కడికి వెళతానని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన వెంటనే అంగీకరించారు. పైగా ఈ దివ్య ఔషధాన్ని కూడా ఇచ్చి పంపారు అని చెప్పింది. ఆ మందుతోనూ ఆమె మాటలతోనూ స్వస్థత పొందిన ధనపాలుడు ఎన్నో రోజులుగా బాధ వల్ల నిద్ర లేకపోవటం వల్ల
వెంటనే నిద్రపోయాడు. అప్పుడు భాగ్యమతి, కాంతిమతి ఆమెను కూర్చోబెట్టుకుని అన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆ భవనం యొక్క వైభవాన్ని, ఉద్యానవనం యొక్క సౌందర్యాన్ని, రోజు తను భుజించే రకరకాల రుచికరమైన మధుర పదార్థాలను, తను ధరించే చీనాంబరాలను, రత్నాభరణాలను గురించి చెబుతుంటే వాళ్ళు నోళ్లు తెరుచుకొని విన్నారు. ఎంత అదృష్టవంతురాలివో! మేమిక్కడ రోజూ నిన్న రాక్షసుడు ఈ పాటికి చంపేసి తిని ఉంటాడనుకుంటున్నాం అని ఎంతో సంతోషాన్ని, సానుభూతిని పైకి వ్యక్తం చేసినా వారి మనసులు మాత్రం అసూయతో దహించుకుపోసాగాయి. సమయం కోసం వేచి ఉన్నారు. ఆ 3 రోజులు విసుగు విరామం లేకుండా తండ్రి మంచం పక్కనే కూర్చొని ఆయన పనులన్నీ ఆమె చేసింది. ఆ రోజు 6 గడియల కాలానికి ఆమె బయలుదేరి వెళ్ళవలసి ఉంది. ఆ సమయానికి గనక నేపాళ గహ్వరానికి చేరుకోకపోతే మాంత్రికుడు తల పగిలి చచ్చిపోతాను అని చెప్పాడు. ఆ సంగతి తనని ఇంకా ఉండమని బలవంత పెడుతున్న తండ్రితో చెప్పింది. ఆ మాటలు ఆమె అక్కలు ఇద్దరూ విన్నారు. ఇద్దరూ గది బయటికి వెళ్లారు. ఏదో సంప్రదించుకున్నారు. ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తలలు పంకించుకున్నారు. శాంతిమతి తండ్రి గదిలోనే కూర్చొని ఉంది. ఆమె అక్కలిద్దరూ ఆ ఇంటి మధ్యలో ఉన్న గడియారం దగ్గరికి వచ్చారు. దానిని 2 గడియల కాలం వెనక్కి జరిపారు. తిరిగి ఏమీ ఎరగనట్లు ఇద్దరూ వచ్చి తండ్రి పక్కనే కూర్చొని చెల్లెలి వైభోగానికి, అదృష్టానికి ఎంతో సంతోషపడుతున్నట్టుగా ఆమె అదృష్టాన్ని పొగడసాగారు. ఎంత అదృష్టం ఉంటేనేం, ఎంత ఐశ్వర్యం ఉంటేనేం, జీవితాంతం ఆ మాంత్రికుని చేతిలో బందీ అయిపోయింది. అతడు ఏ క్షణాన ఏం చేస్తాడో ఏం చెప్పగలం? పైగా ఒక్కసారి చూస్తేనే తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు గగుర్పొడిచే ఆ భయంకర ఆకారాన్ని రోజూ ప్రతిక్షణం చూస్తూ ఎలా గడుపుతోందో అని తన హృదయంలో ఉన్న బాధను వ్యక్తం చేశాడు ధనపాలుడు. దానికి ప్రత్యుత్తరంగా ఆమె, నాన్న, మీరు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. వికృతమైన ఆయన రూపంలో దాగి ఉన్న దయార్ద్ర హృదయం మీకు తెలియదు. ఆయన ఇంతవరకు ఏ జీవికి హాని చేయటం నేను చూడలేదు. హృదయ సౌందర్యం అంటే ఏమిటో ఆయనను చూసిన తర్వాతే నేను తెలుసుకోగలిగాను అని చెప్పింది. ఆమె చెప్పిన విషయానికి, ఆమె విజ్ఞానానికి ఎంతో సంతోషపడ్డాడు తండ్రి. నేను 6 గడియల కాలానికల్లా వెళ్ళాలి నాన్న అని గవాక్షం గుండా బయటకు చూసింది. ఆకాశం నిండా దట్టమైన మేఘాలు ఆవరించాయి. పొద్దు తెలియటం లేదు. అందుకని ఆమె ఇంటి లోపలికి వెళ్ళి గడియారంలోని కాలాన్ని చూసింది. ఇంకా దాదాపు 2 గడియల కాలం ఉన్నది. అలా అనుకొని తిరిగి వచ్చి తండ్రి మంచం పక్కన కూర్చున్నది. శాంతిమతి తండ్రితో మాట్లాడుతూ అలాగే కూర్చొని ఉండిపోయింది. ఆమె నిజంగా అక్కడికి చేరవలసిన సమయం సమీపించిన కొద్దీ ఆమెలో అశాంతి చెలరేగుతూ ఉంది. మనసంతా చికాకు కాసాగింది. పాపం, జరిగిన మోసం శాంతిమతికి తెలియదు. ఆమె ఇంకా వెళ్ళటానికి వ్యవధి ఉన్నదనుకుంటుంది. ఇంకా 4 క్షణాల వ్యవధి ఉన్నదనగా ఆమె మెడలో ఉన్న చిరుగంట శబ్దం చేసింది. ఆ శబ్దం ఆమెకు మాత్రమే వినిపించింది. వెంటనే ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళి చిరుగంటను చెవి దగ్గర పెట్టుకొని విషయాన్ని మాంత్రికుడు చెప్పిన విధంగా అడిగింది. చిరుగంట జరిగిన మోసం ఆమెకు వివరించి చెప్పి, వెంటనే వెళ్ళు, మాంత్రికుడు ఆపదలో ఉన్నాడు అని చెప్పింది. శాంతిమతి తన అక్కలు చేసిన మోసం గురించి కూడా అడగకుండా తండ్రితో చెప్పి ఉంగరాన్ని మాంత్రికుడు చెప్పిన విధంగా ధరించి క్షణంలో నేపాళ గహ్వరాన్ని చేరింది. ఆమె నేపాళ గహ్వరాన్ని చేరి మందిరంలో అడుగు పెట్టడంతో మాంత్రికుడు భయంకరమైన వేదనాపూరితమైన ఆర్తనాదం చేసి అచేతనంగా అయిపోయాడు. ఆమె అతన్ని సమీపించేటప్పటికీ ఆ భయంకర ఆకారం ఒక శవంగా మారి ఉంది. ఆ దృశ్యం చూసి ఆమె కివ్వున కేక పెట్టి పడిపోయి మూర్ఛపోయింది. గదంతా భయంకర నిశ్శబ్దం ఆవరించింది. అలా ఎంతకాలం గడిచిందో తెలియదు. శాంతిమతికి క్రమంగా స్పృహ రాసాగింది. ఆమె పూర్తిగా కోలుకొని నిద్రపోయి లేచినట్టుగా కళ్ళు విప్పి చూసింది. అలాగే నిర్జీవంగా పడుకొని ఉన్నాడు మాంత్రికుడు. అప్పుడు ఆమెకు జరిగిన తప్పిదం అర్థమైంది. తను జరిగిన మోసం తెలుసుకోలేక ఆలస్యంగా రావటం వల్ల మాంత్రికునికి ప్రాణాపాయం వాటిల్లిందని గ్రహించింది. వెంటనే ఆమెకు దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. నన్ను ఇంత దయగా చూసి ప్రాణానికి ప్రాణంగా కాపాడిన నువ్వే నా తప్పిదం వల్ల నన్ను విడిచి వెళ్ళిపోయావా? ఇప్పుడు నేనేం కాను? నాకెవరు దిక్కు? నా హృదయంలో ఉన్న
ఒక్క మాట విని ఉంటే నువ్వు ఎంత సంతోషించి ఉండేవాడివో. నీ ఆకారం ఇంత భయంకరమైన, నీ మనసు నవనీతం. నేను నీ హృదయానికి, నీ మనసుకి అంకితమై నిన్ను మనసారా ప్రేమించాను. నాకు నీ రూపంతో పనిలేదు. కళ్ళు మూసుకుంటే కనిపించకుండా పోతుంది నీ రూపం. ఆ రూపాన్ని కళ్ళు మూసుకొని ఎంత సుందరంగా అయినా ఊహించుకోవచ్చు నేను. అయినా ఒకరి మీద నిజమైన ప్రేమ కలిగితే వారెంత కురూపి అయినా ప్రేమించే కళ్ళకు అందంగానే కనపడతారనే సత్యాన్ని గ్రహించాను. మిమ్మల్ని మనసారా ప్రేమించాను. కానీ నా దురదృష్టవశాత్తు నా నోటి వెంట ఈ మాట రావటం వినకుండానే వెళ్ళిపోయారా? మీరు లేని ఈ జీవితం నాకు అక్కర్లేదు. నేను మీతో పాటే చచ్చిపోతాను అంటూ ఆ మాంత్రికుని శరీరం మీద వాలిపోయింది. ప్రేమ వివసత్వంతో ఆమె మాంత్రికుని శరీరం మీద వాలిన క్షణాన ఒక్క మెరుపు మెరిసింది. ఎక్కడెక్కడి నుంచో శరణ్మేఘాలు కమ్ముకొని వచ్చాయి. అకాల వర్షం ప్రారంభమైంది. ఆ వర్షానికి ఆ అందమైన భవనమంతా ఇసుకతో కట్టిన పిచ్చుక గూడులా కరిగిపోసాగింది. అచేతనంగా పడుకుని ఉన్న మాంత్రికుని మీద కూడా వర్షం పడసాగింది. వర్షపు చినుకులు మీద పడటంతో తేరుకొని తేరిపార చూసింది శాంతిమతి. ఆశ్చర్యకరమైన మార్పు ఆమె కనులకు గోచరించింది. వికృతమైన మాంత్రికుని ఆకారం వింత వింతగా మారిపోసాగింది. వంకర్లు తిరిగి చెట్టు కొమ్మల్లా ఉన్న చేతులు అందమైన ఆజానుబాహువులుగా మారాయి. ఏనుగు పాదాల వంటి పాదాలు తామర పువ్వుల కాంతితో మెరిసే చక్కటి పాదాలుగా మారాయి. ఒంటి కాళ్ళలా వంకరగా సన్నగా పొడుగ్గా ఉన్న కాళ్ళు దృఢమైన క్రమక్రమమైన కాళ్ళుగా మారాయి. ఒళ్లంతా ఎలుకబంటి బొచ్చుతో ఉన్న అతని ఆకారం 16 వన్నెల బంగారు రంగులో సుకుమారంగా సుందరంగా తయారైంది. గ్రద్ద ముక్కులా ఉన్న అతని నాసిక కోటేరులా తిన్నగా చక్కగా అయింది. గుడ్లగూబల్లాంటి అతని కళ్ళు అరవింద దళాల్లా అయ్యాయి. చూపరులకు భయం కలిగించే జుగుప్సాకరమైన అతని ఆకారం భువన మోహనంగా అతిలోక సుందరంగా మారింది. జంతువో మనిషో తెలియని ఆకారం నవయవ్వనాకారంలో ఉన్న రాజకుమారులాగా మారిపోయాడు. అది చూసిన కాంతిమతి ఆశ్చర్యానికి అవధుల్లేవు. ఆ రాకుమారుడు ఆమెను చూసి మందహాసం చేశాడు. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. అతడు ఆమెను సమీపిస్తూ, ఇంత సుందరమైన భవనం, అంత అందమైన తోట క్షణంలో అడవిగా మారిపోయింది ఎలా అనుకుంటున్నావా? ఆ భయంకరాకారం ఇలా ఎలా మారిందా అని ఆశ్చర్యపోతున్నావు కదూ? అలారా, ఆ చెట్టు కింద కూర్చొని చెబుతాను అన్నాడు. రాజకుమారుడు దారితీయగా శాంతిమతి అతన్ని అనుసరించింది. అతను ఒక విశాలమైన మర్రి చెట్టు నీడను చేరి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. ఆమె కూడా అతనికి కొంచెం దూరంలో కూర్చున్నది. నేను గాంధార దేశాధీశుడైన గంగాధరవర్మ పుత్రుణ్ణి. నా పేరు మధుసూదన వర్మ. మా తండ్రి గారికి నేను ఒక్కడే పుత్రుణ్ణి కావటం వల్ల ఎంతో గారాభంగా పెంచారు. అలా అల్లారు ముద్దుగా పెరుగుతూ నేను యుక్త వయస్కుణ్ణి అయ్యాను. వరద వెలువలా యవ్వనము, దానికి తోడు మహదైశ్వర్యము, దానితో పాటు అధికారము. ఇహ చెప్పేదేముంది, నాకు అడ్డు ఆపు లేకుండా పోయింది. అధికారము ఐశ్వర్యం కలవాడు ఏం చేసినా వాడి చుట్టూ 10 మంది చేరటం పరిపాటే కదా. అలాగే నా చుట్టూ కూడా మంది మార్బలం చాలామంది చేరారు. క్రమంగా విద్యాభ్యాసం అంటే విరక్తి కలిగింది. యుద్ధ విద్యల ఎడల కూడా విముఖత కలిగింది. వేట నెపంతో పరివారంతో పాటు స్నేహితుల్ని కూడా వెంటబట్టుకుని వెళ్ళటం, సురాపానము, జూద క్రీడలతో పాటు స్త్రీల ఎడల కూడా వ్యామోహం ప్రబలింది. అది అడవిలోని కార్చిచ్చులా పెచ్చు పెరిగిపోయింది. ఆభరణాలనిచ్చి మా తండ్రి గారికి తెలియకుండా ఖజానాలోని ధనం సంగ్రహించిచ్చి అనేక మంది సౌందర్యవతుల వలపులు కొనుక్కున్నాను. కానీ ఈ వ్యామోహం అనుభవించిన కొద్దీ ఎక్కువ కాసాగింది. లోకంలో స్త్రీలందరూ ఒక్క మాదిరిగా ఉండరు కదా. అద్భుత సౌందర్యంతో పాటు శీలాన్ని ప్రాణంగా ఎంచేవాళ్ళు కూడా ఉంటారు కదా. నా సౌందర్యాన్వేషణలో ఒక రోజున వసుమతి అనే ఒక బ్రాహ్మణ కన్యను చూశాను. ఆమె సౌందర్యం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఎలా అయినా ఆమెను సాధించాలనే పట్టుదల పెరిగింది. అనేకమైన ప్రలోభాలు చూపించాను. ఆమె లొంగలేదు. చివరికి ఆమెను వివాహం ఆడతానని, సింహాసనానికి కాబోయే మహారాణివి అవుతావని ఎంతో చెప్పాను. దానికి సమాధానంగా ఆమె, రాజా,
నీది క్షాత్రధర్మం, రాజధర్మం. నీవు నీ సంతోషాన్ని, ఆనందాన్నే కాక ఈ రాజ్యంలో ప్రజల యొక్క మంచి చెడ్డలు కూడా యోచించవలసి ఉంటుంది. ఈ రాజ్యానికి మహారాణి కావాలంటే కొన్ని అర్హతలు కావాలి. అవి నాకు లేవని నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ నీకు అవన్నీ ఇప్పుడు కనిపించడం లేదు. అంటే ధర్మాన్ని నీ స్వార్థం కోసం విస్మరిస్తున్నావన్నమాట. రాజువై పుట్టి రాజధర్మాన్ని వదిలేసిన వాడివి. మహారాజుకు ఏకైక పుత్రుడివై జన్మించి పుత్రధర్మాన్ని విస్మరించి నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను భావి మహారాణిని చేస్తానన్నావు. ధర్మభ్రష్టత్వం దాపురిస్తే అది ఒకచోట ఆగదు. రేపు నన్ను వివాహం చేసుకున్న తర్వాత మాత్రం పతిధర్మం పాటిస్తావన్న నమ్మకం ఏమిటి? ఇలాగే ఎంతమందిని మహారాణులుగా చేస్తావో అని తిరస్కరించింది. అప్పుడు నీకు అంత సందేహంగా ఉంటే ఎప్పుడో రాణి అవటం సంగతి ఎందుకు? ఇప్పుడే నీకు కావాల్సినంత ధనం ఇస్తాను, అనేక విలువైన రత్నాభరణాలు ఇస్తాను, ఒక మహారాజా ప్రాసాదం నీకు ఇస్తాను, దాసదాసీలను ఇస్తాను అని ఆమెను ప్రలోభపరచడానికి చూశాను. ఆమె దానికి లొంగలేదు. అనేక మంది చేత నన్ను కాదంటే వచ్చే ప్రమాదం గురించి భయంకరంగా చెప్పించాను. ఆమె దానికి కూడా తలవంచలేదు. అప్పుడు నా స్నేహితులు, దెబ్బకు గాని దెయ్యం దడవదు, ఇక దండోపాయమే శరణ్యం, మీరు అంటే చాలు, ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి మీ ముందుకు తెచ్చి పడేస్తాము అన్నారు. ఆమె తిరస్కారాన్ని అవమానంగా భావిస్తున్న నేను అనటం జరిగింది. ఆ రోజు శివరాత్రి. ఆమె సాయంకాలం సమయంలో దేవుని పూజ కొరకై గుడికి వచ్చింది. శివుణ్ణి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి తిరిగి వెళుతోంది. ఆ సమయంలో పొంచి ఉండి ఆమె నోరు మూసి బంధించి తీసుకువచ్చి మధువు సేవిస్తూ విలాస మందిరంలో ఉన్న నా ముందు నిలబెట్టారు. అప్పటిదాకా సాగుతున్న నృత్యం ఆగిపోయింది. అంతా బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడికి పోతావు? ఇప్పుడు నీకు దిక్కెవరు అంటూ ఆమెను సమీపించి ఆమె చెయ్యి పుచ్చుకుని లాగాను. రాజకుమారా, కన్య చేత తిరస్కరించబడటమే రాజుకు అవమానం. పైగా తిరస్కరించి అసహించుకునే కన్య పొందుకోరటం మరణంతో సమానం. నువ్వు రాజువు కావచ్చు, నీకు సైన్యం బలం ఉండవచ్చు, ధనము వస్తు వాహనాలు ఉండవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నీ బలాన్నంతా ఉపయోగించి చెట్టును ఉన్న ఒక్క మొగ్గను కోసి వికసింపచేయలేవు. అలాగే బలవంతంగా ఒక మగువ మనస్సును కూడా వశం చేసుకోలేవు అని చెప్పింది. మధుపాన మైకము, దానికి తోడు మదన తాపము నన్ను ఉద్రిక్తపరిచాయి. అడుగు ముందుకు వేసి ఆమెను అదిమి పట్టుకోబోయాను. ఆమె నన్ను ఒక్క తోపు తోసింది. ఆ తోపును నిలదొక్కుకోలేక క్రింద పడిపోయాను. అంతే, నాకు విపరీతమైన కోపం వచ్చింది. జరిగిన అవమానానికి కాళ్ళు చేతులు వణకసాగాయి. కన్నులు నిప్పు రాలేటట్టుగా చూస్తూ వెనుదిరిగి నిలబడి ఉన్న ఆమెను చేరబోయాను. ఆమె భుజాల మీద బలంగా చెయ్యి వేసి సర్రున వెనక్కి తిప్పాను. కనిపించిన ఆ దృశ్యం చూసి నా మనసు వికలమైపోయింది. ఒక 10 అంగుళాల పొడవు గల కైజారు ఆమె గుండెలో దిగబడి ఉంది. ఆమె చేతులు దానిని పట్టుకునే ఉన్నాయి. శరీరమంతా రక్తసిక్తమైపోసాగింది. అది చూసి నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె అలాగే నా చేతుల్లోనే వాలి క్షణంలో కన్ను మూసింది. ఆమె శవాన్ని ఎవరికీ తెలియకుండా నా పరిచారికులు తీసుకొని పోయి అడవిలో పూడ్చిపెట్టి వచ్చారు. ఆమె రూపు ఈ లోకంలో మాసిపోయింది గాని నా మనసులో ఏర్పడిన గాయం మానలేదు. ఆ సంఘటన నన్ను పూర్తిగా మార్చివేసింది. జరిగిన సంఘటనతో స్త్రీల ఎడల విముఖత్వమో సానుభూతో కలగటానికి బదులు ఆ వాంఛ విపరీతమై వెర్రితలలు వేయసాగింది. కొన్ని రోజుల పాటు అన్ని వ్యాసంగాలు కట్టిబెట్టి మిత్రబృందాన్ని పరిత్యజించి ఏకాంతర మందిరంలో కాలం గడుపుతున్నాను. అంతా నేను మారాను, మంచివాణ్ణి అయిపోయాను అనుకుంటున్నారు. ఆ సమయంలో మా కులగురువైన ఉగ్రానంద స్వామి రావటం జరిగింది. ఆయన మా వంశానికి గురువు. ఆయన మా తాత ముత్తాతల కాలం నుంచి జీవించి ఉన్నాడంటారు. ఆయన జడలు పిర్రలు దాటుతూ గడ్డ మోకాళ్ళు దాటుతూ ఉంటాయి. ఆయన్ని దైవంగా పూజిస్తూ ఉంటారందరూ. ఆయన రాక ఎంతో అలజడి రేకెత్తించింది మా గంధర్వపురంలో. ఆయన రాచనగరికి రావటంతోనే బంగారు పళ్ళెంలో ఆయన పాదాలుంచి
పరిశుద్ధ గంగాజలంతో కడిగి నెత్తిన చల్లుకున్నారు మా తల్లిదండ్రులు. నన్ను దగ్గరకు పిలిచారు. స్వామి, ఇడుగో వీడే మీ వరప్రసాదంగా జన్మించిన మా కుమారుడు అని చెప్పారు. నేను ఆ యతీశ్వరునికి సాష్టాంగ ప్రమాణం చేశాను. ఆయన నన్ను మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని దీవించాడు. ఆ దీవెనే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనాటికి స్వామివారు ఫలహారం స్వీకరించి పర్ణశాలలో విశ్రమించారు. ఉగ్రానంద స్వామి మహామంత్ర విద్యా విశారదుడని, మంత్రాలన్నింటినీ పుక్కిట పట్టిన అభినవ అగస్త్యుడని ప్రతీతి. ఆయనకు తెలియని విద్య గాని మంత్రం గాని ఉండదంటారు. నేను ఆయన్ను చూసిన దగ్గర నుంచి నాలో ఒక విధమైన అలజడి, అశాంతి బయలుదేరింది. నా మనస్సు ఎందుకనో ఆయన వైపుకి బలంగా లాగుతోంది. మా ఆతిథ్యం పొందుతున్న 3 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్ను సేవించాను. ఆనాడు ఆయన పయనమై వెళుతున్నాడు. మా తల్లిదండ్రులు ఇద్దరూ ఆయన పాదాలకు నమస్కరించి, చిరంజీవికి తగిన కన్యను చూసి వివాహం చేసి రాజ్యానికి పట్టాభిషక్తుని చేసి ప్రశాంతంగా ఆశ్రమవాసం చేయాలని ఉంది స్వామి అని విన్నవించుకున్నారు. అప్పుడు ఆయన నిమీలిత నేత్రుడై ఏదో మనోనేత్రంతో పరిశీలించారు. ఆయనకు ఏదో విషయం స్ఫురించినట్టుగా కళ్ళు తెరిచి తిరిగి నా వంక చూశాడు. నీ అభిమతం ఏమిటి నాయనా అని నన్ను అడిగారు. స్వామి, నాకు ప్రస్తుతం వివాహం చేసుకుందామని గాని రాజ్య నిర్వహణ భారం వహిద్దామని కానీ లేదు. మీరు అనుగ్రహిస్తే కొంతకాలం పాటు మీకు శుశ్రూష చేస్తూ మీ వద్ద విద్యాభ్యాసం చేయాలని ఉంది అని వినయంగా విన్నవించుకున్నాను. అందుకు ఆయన సమ్మతించారు. నా తల్లిదండ్రులు కూడా మొదట కాస్త సంకోచించినా పంపాలనే నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి యతీశ్వరుని వెంట బయలుదేరి వెళ్ళాను. అనేక దేశాలను, నదులను, పర్వతాలను దాటి త్రివిష్టవ సమీపంలో ఉన్న ఈ నిశారణ్యం చేరాము. నిశారణ్యంలో పట్టపగలు కూడా చీకటిగా ఉంటుంది. అరణ్యం గుండా చాలా రోజులు ప్రయాణించి ఉగ్రానందుని ఆశ్రమం చేరాము. ఆ ఆశ్రమం ఒక ప్రశాంతమైన లోయలో ఉన్నది. చుట్టూ అనేక రకాలైన ఫలవృక్షాలతోనూ చుట్టూ ప్రవహించే సెలయేళ్లతో ఎంతో రమణీయంగా ఉంది ఆ ప్రదేశం. కానీ చిత్రంగా ఆశ్రమం మొత్తంలో మరొక జీవి ఎవరూ లేరు. ఉగ్రానంద స్వామి ఆనాడు నన్ను సూర్య సరస్సు అనే ఒక సెలయేటిలో స్నానం చేయించారు. సూర్య సరస్సు ప్రత్యేకత ఏమిటంటే దాంట్లో 360 రోజులు రాత్రి పగలు కూడా సూర్యకాంతి ప్రతిఫలిస్తున్నట్లుగా ఉంటుంది. చుట్టూ వణుకు పుట్టించే చలిలో కూడా ఆ సరస్సులో నీళ్లు వేడిగా ఉంటాయి. ఆనాడు స్నానం చేసి రాగానే స్వామివారు నాకు దీక్షనిస్తానన్నారు. ఆయన నన్ను చేయిపుచ్చుకొని ఒక మందిరంలోకి నడిపించుకొని వెళ్ళాడు. అక్కడ నిలువెత్తు దేవీ విగ్రహం ఉంది. ఒక చేతిలో పానపాత్ర, మరొక చేతిలో ఖడ్గం ఉంది. విగ్రహం అంతా దిగంబరంగా ఉంది. విగ్రహం మెడలో నుంచి ఒక పుర్రెల మాల మాత్రం వేలాడుతోంది. ఆయన నన్ను ఆ విగ్రహానికి ఎదురుగా కూర్చోబెట్టి నుదుట కుంకుమ బొట్టు పెట్టాడు. ఆయన అలా బొట్టు పెట్టగానే నా శరీరంలోకి విద్యుత్తు ప్రవహించినట్లుగా అయింది. అప్పుడు ఆయన నా నెత్తి మీద తన చేతిని ఉంచి ఎంతోసేపు మంత్రాలు చదివాడు. అప్పుడు ఆ దేవి విగ్రహంలో నుంచి ఒక విధమైన కాంతి వచ్చి నా శరీరంలో ఐక్యమైనట్టుగా అనుభూతి కలిగింది. కొద్ది క్షణాలు అలా నిశ్శబ్దంగా కూర్చున్నాను. అప్పుడు నా మనసులో ఒక విధమైన శక్తి పుడుతున్నట్టుగా అనిపించింది. కొంతసేపటికి ఆయన నన్ను బయటకు తీసుకుని వచ్చాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద పులి చర్మం మీద నన్ను కూర్చోబెట్టి ఏదో ఒక మంత్రాన్ని చెప్పి నా చేత 11 సార్లు అనిపించాడు. దాన్ని నన్ను జపం చేస్తూ కూర్చోమన్నాడు. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు. ఆయన తిరిగి వచ్చి నన్ను తాకి నాయనా అని పిలిచాడు. అప్పుడు నాకు స్పృహ కలిగింది. కళ్ళు తెరిచి చూశాను. రాజకుమారా, నీకు ఈ రోజున మహోమంత్రోపదేశం చేశాను. ఈ రోజు నుంచి సకల మంత్రాలు నీకు వశమై ఉంటాయి. నా విద్యనంతా నీకు ధారపోశాను. ఈ నేపాళ గహ్వరానికి నిన్ను అధిపతిని చేశాను. ఇక్కడ ఉన్న భూత ప్రేత బేతాళ గణాలన్నింటినీ నీకు దాస్యం చేస్తాను అని చెప్పి నన్ను ఆశీర్వదించాడు.
6 మాసాలు కాకుండానే నాకు అదృశ్యకరణి, వశీకరణం మొదలైన విద్యలన్నీ కరతలామకం అయ్యాయి. అప్పుడు నా అంతరంగంలో ఉన్న కోరికలు విజృంభించాయి. రాత్రిలో అదృశ్యంగా నేను అంతఃపురాలలో సంచారం చేస్తూ ఉండేవాడిని. అనేక మంది స్త్రీలను చూస్తూ ఉండేవాడిని. నా మనసుకు నచ్చిన సౌందర్యవతి అయిన స్త్రీ ఎవరైనా కనబడితే వశీకరణ ప్రయోగం చేసి వారిని లఖిమా విద్యా ప్రభావంతో అతి చిన్న రూపాలుగా చేసి అరచేతిలో పెట్టుకొని తీసుకువచ్చి ఈ మందిరంలో ఉంచి మంత్రవిద్యా ప్రభావంతో అనేక రకాల మధువుని, రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలను సృష్టించి భుజించి వారికి పెట్టి వారితో సుఖించి కొన్నాళ్ళు అయిన తర్వాత తిరిగి వాళ్లను తీసుకొని వెళ్ళి వారి వారి ప్రదేశాల్లో రహస్యంగా వదిలి వస్తూ ఉండేవాణ్ణి. నా వశీకరణ ప్రభావం వలన వారు నేను చెప్పినట్లు వింటూ నేనంటే ఎంతో ఇష్టంగా ఉండేవారు. ఇలా నా కామదాహం అధికమైంది. రోజుకొక స్త్రీ చొప్పున నా వాంఛకు నిస్సహాయంగా బలి అయిపోతూ ఉన్నారు. ఈ విధంగా అనేక మంది కన్యలు, వివాహవతులు, సంతానవతులు ఎందరో నా వాంఛ తీర్చుకోవటానికి యంత్రాలుగా నా కామానికి బలిపశువులుగా అయిపోయారు. నా ఈ విధమైన ప్రవర్తన ఉగ్రానందుడికి తెలిసిందో లేదో నాకు తెలియదు. ఆయన ఎన్నడూ నన్ను ప్రశ్నించలేదు. ఇలా కాలం ఆటగా, సంతోషంగా, విలాసంగా గడిచిపోతుంది. ఒకనాడు అదృశ్యకరణి ప్రభావంతో కాశీనగరంలో సంచరిస్తూ అంతకుముందు ఎన్నడూ కూడా చూడని ఒక అద్భుత సౌందర్యవతిని చూశాను. దేవతా స్త్రీలకు, అప్సరసులకు కూడా లేని అతిలోక సౌందర్యం ఆమెది. రతీదేవి మనుష్య జన్మ ఎత్తి స్త్రీ రూపంలో నడయాడుతున్నదా అన్నట్లు అనిపించింది. ఆ రోజు శివరాత్రి కావటం వలన కాశీనగరం అంతా కోలాహలంగా ఉంది. విశ్వనాథుని దర్శనార్థమై తండోపతండాలుగా జనం బారులు తీరి నిలబడి ఉన్నారు. ఆమె కూడా ఒక పళ్ళెంలో పండ్లు, పూలు, పూజా ద్రవ్యాలు, బిస్వదళాలు ఉంచుకొని గుడిలోనికి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించుకుని తిరిగి వచ్చింది. అలాగే అన్నపూర్ణ మందిరానికి వెళ్ళి ఆమెకు పసుపు కుంకుమలు అర్పించుకొని తిరిగి వచ్చింది. గుడిలో ఇచ్చిన పూలను తలలో ధరించింది. విఘ్నేశ్వరుని విభూదిని, అన్నపూర్ణ కుంకుమను నొసట ధరించింది. అనన్య రూప విలాసంతో వెలిగిపోతున్న ఆమెను చూడటంతోటే మదన తాపాన్ని భరించలేక వెంటనే ఆమెను లఖిమా సిద్ధితో అతి సూక్ష్మంగా మార్చి వశీకరణ ప్రయోగం చేసి నా మందిరానికి తీసుకువచ్చాను. అలవాటు ప్రకారం మధుపానము, మాంసాహారం తీసుకుని శయన మందిరంలోకి వచ్చాను. ఆమెకు నిజరూపం కలిగేటట్లు చేశాను. మామూలుగా అయితే నా వశీకరణ మంత్ర ప్రభావానికి లోనైన వారు నన్ను చూడగానే మదన తాపంతో మీద పడేవారు. అలాంటిది ఈమె నిశ్చలంగా నిలబడి ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. విలాసంగా ఆమెను సమీపిస్తూ, సుందరి, నీ పేరు అన్నాను. అన్నపూర్ణ అన్నది నిశ్చలంగా నిలబడి. సుందరి, నన్ను చూస్తే నీ మనసు చలించడం లేదా? నాకు అంతులేని అసహ్యం కలుగుతోంది అన్నది నిర్లక్ష్యంగా. ఇంతవరకు నా సమక్షంలో నా విలాస మందిరంలో నిలబడి నా ఆకర్షణాజాలానికి గురికాని అతివలే లేరు. నీ ప్రవర్తన చిత్రంగా ఉందే. నీ వశీకరణ నా మీద పనిచేయలేదు అని నిబ్బరంగా చెప్పింది. మరి నా లఖిమా విద్య ఎలా పనిచేసింది? అది నా సమ్మతితోనే పనిచేసింది. దానికి సమ్మతించిన దానివి దీనికి అసమ్మతి తెలపడం దేనికో, చల్లకొచ్చి ముంత దాచినట్లు. రావణాసురుడు సీతను తెచ్చినట్లుగా తెచ్చావు. అంతటి దానివా నువ్వు? నా సంగతి ఎట్లా ఉన్నా నువ్వు మాత్రం అంతకంటే ఘోరమైన నీచుడివి. మగువులతో సరసాలాడటమే గాని మాట్లాడటం నాకు అలవాటు లేని పని. అవును, పశువులకు మాట మంచి ఉండదు. ఆ మాటలు నాకు సహించలేని అవమానంతో పాటు భరించలేని కోపాన్ని కలిగించాయి. నాకు విపరీతమైన ఆవేశం కలిగింది. వెంటనే వెళ్ళి ఆమెను ఒక్కసారి పొదివి పట్టుకోవడానికి ప్రయత్నించాను. ఆమె శరీరాన్ని తాకటంతో నా ఒళ్ళంతా విపరీతమైన మంటలు ప్రారంభమయ్యాయి. అయినా లెక్క చేయకుండా తిరిగి ఆమెను కళ్ళు మూసుకొని మూర్ఖంగా గట్టిగా కౌగలించుకున్నాను. అంతే, నా ఒళ్ళంతా అగ్నితో దహించుకుపోయినట్టుగా మంటలు పుట్టి బొబ్బలు ప్రొక్కసాగింది.
దౌర్భాగ్యుడా, కామాంధుడా, తుచ్చమైన మంత్రాలతో స్వచ్ఛమైన స్త్రీ జాతినే భ్రష్టం చేయటానికి పూనుకుంటావా? వారి మనసుతో, వారి ఇష్టంతో, ప్రేమతో నిమిత్తం లేకుండా తెచ్చి వారి పవిత్రతని, జీవితాలని నాశనం చేస్తావా? నీ ఆగడానికి అంతం లేదనుకున్నావా? సృష్టిలో స్త్రీలంతా నీ ఒక్కడి ఆనందం కోసమే పుట్టారనుకుంటున్నావా? సౌందర్యం నీకోసమే స్త్రీల రూపంలో రాసులు పొయ్యబడిందనుకుంటున్నావా? నీ నీచ మంత్రాలకి తిరుగులేదనుకుంటున్నావా? నీచే వంచింపబడిన, అపవిత్రం కాబడిన మగువులు విడిచిన ప్రతి కన్నీరు బొట్టు ఒక అగ్నికీలకై నిన్ను దహిస్తుంది. ఏ మంత్రశక్తి, ఏ సౌందర్యం చూసుకొని అతి గర్వితుడివై ఈ అకృత్యానికి పాల్పడ్డావో అవే నీ పాలిటి శాపాలై నిన్ను హింసిస్తాయి. నీ మంత్రశక్తి వృద్ధి పొందిన కొద్దీ నీ వినాశనానికే దారితీస్తుంది. నీ సౌందర్యం కురూపంగా మారి ఈ సృష్టిలోని ప్రతి జీవి చేత, మనుషులే కాదు పశుపక్షాదుల చేత కూడా అసహించుకోబడుతుంది. ఈ సృష్టిలోని అసహ్యానికి అలవాలమైపోతుంది నీ రూపం. చూసేవారికి భయం, జుగుప్స కలిగించి కళ్ళు మూసుకునేటట్లు అయిపోతుంది నీ రూపం అని ఆమె ప్రచండమైన కోపంతో కన్నులు నిప్పులు రాలేటట్టుగా చూస్తూ ఈ శాపవాక్యాలు పలుకుతూ ఉండగానే నా రూపం కురూపం కాసాగింది. నున్నగా అందంగా ఉండే నా శరీరం గరుకులు గరుకులుగా, కురుపులు కురుపులుగా కుష్ఠరోగి శరీరంలా అయిపోయింది. నా శరీరంలో భయంకరమైన మార్పులు రాసాగాయి. నా మనసు భయభ్రాంతమైపోయింది. నా మంత్రశక్తి, నా అహంకారము ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. నేనొక మహాప్రవాహంలో కొట్టుకుపోతున్న గడ్డి పరకలాగా అయిపోయాను. ఆమె రూపం నా కన్నుల ముందరే కాంతిపుంజంగా మారిపోతోంది. భూమి ఆకాశాలు ఆవరించిన విశ్వరూపంగా రూపొందింది. చతుర్భుజాలతో, పాశాంకుశాలు ధరించి వరద అభయహస్తాలతో మహాదేవి మూర్తిగా వెలిసింది. అప్పుడు అసహాయంగా భయకంపిత గాత్రునై కంపించిపోయే శరీరంతో ఆమె చరణసీమను వ్రాలి నిస్సహాయంగా, నిర్నిరోధంగా విలిపిస్తూ, తల్లి నన్ను మన్నించు, కరుణించి నన్ను రక్షించు. ఈ భయంకర రూపాన్ని నేను ఒక్క క్షణం కూడా సహించలేను. నా వంటిని చూసుకుంటే నాకే అసహ్యం వేస్తోంది. నాకీ భయంకర శాపం నుంచి విముక్తిని ప్రసాదించు అంటూ నా తలను ఆమె పాదాల మీద బాదుకుంటూ విలపించాను. అప్పుడు ఆమె నన్ను కృపా కటాక్షంతో చూసి, నాయనా, మీరు దుష్టులైనా, శిష్టులైనా, దురాచారులైనా, సదాచారులైనా నా బిడ్డలు. మీలోని దుష్టత్వాన్ని శిక్షిస్తాను కానీ మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాను. నీలో జనించినటువంటి ఈ భయంకరమైన కోరికలకు బానిసై విచక్షణ కోల్పోయి ప్రభావానికి లోనై ఈ కపట యోగిని ఆశ్రయించావు. వీడు ఎన్నో సంవత్సరాలుగా జనాన్ని వంచిస్తూ, క్షుద్రదేవతలను ఆరాధిస్తూ, ఏవో కోరికలతో తపస్సునంతా నాశనం చేసుకున్న దౌర్భాగ్యుడు. వాడు ఇంద్ర పదవిని ఆశించి నిన్ను వాడి దేవతలకు బలిద్దామనుకున్న దుష్టుడు. వాడి సర్వమంత్ర తంత్రాలతో సహా ఈ క్షణాన్నే భస్మం చేసేశాను. నీ మీద జాలితో నీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తున్నాను. పశ్చాత్తాపంతో నీ పాపాల్ని దహింపచేసుకో. నీ అసహ్యమైన రూపంలో ఉన్న మనసును సుందరంగా, దయార్థంగా మలుచుకో. కురూపంలో ఉన్న నీ మంచి మనసును, దాని ఔన్నత్యాన్ని ఏ స్త్రీ అన్నా ఎన్నడన్నా గ్రహించి నిన్ను ఈ రూపంలో నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించి నీ శరీరాన్ని స్పృశించిన క్షణాన శాప విముక్తుడవై నీ నిజ రూపాన్ని పొందగలుగుతావు అని చెప్పి ఆమె విగ్రహంగా మారిపోయింది. ఆ మాంత్రికుని నివాసమే ఈ సుందరమైన మందిరంగా మారింది. ఉద్యానవనాలతో, సెలయేళ్లతో ఎంతో రమణీయమైన ఈ ప్రదేశంలో సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ భయంకరమైన నిశ్శబ్దం, కఠోరమైన ఒంటరితనం. ఎవరి సహచర్యాన్నైనా కోరదామనుకుంటే జంతువులు, పక్షులు కూడా భయపడిపోయే రూపం నాది. ఇలా బాధపడుతూ నాలో నేనే కుళ్ళి కృశించిపోతూ నన్ను మనసారా ప్రేమించే జీవి కోసం తపించిపోతున్నాను. దేవతలన్నా జాలితో కరుణిస్తారు గాని ప్రేమ మాత్రం దుర్లభమైపోయింది. ఎందరో స్త్రీలు యాదృచ్ఛికంగా ఇక్కడికి వచ్చారు. ఏ భయము, ఏ బలవంతమూ లేకుండా నా రూపాన్ని చూసి నన్ను ఎవరూ ప్రేమించలేదు. నా ఐశ్వర్యం చూసి కొందరు నన్ను ప్రేమించినట్టుగా నటించారు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం?
అప్పుడు నాకు చిన్నతనంలో వసుమతి అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఎన్నో పుష్పాల్ని నాశనం చేశాను, కానీ ఒక్క పుష్పాన్ని సృష్టించడం నాకు చేత కావటం లేదు. అందుకోసం రాత్రింబవుళ్ళు కష్టించి కృషి చేశాను. ఒక అపూర్వ పుష్పాన్ని సృష్టించాలి. దాని పరిమళం ఎప్పటికీ వీడిపోకూడదు. అది ఎన్నటికీ వాడిపోకూడదు. ఎన్నో ఏళ్లపాటు ఏ వ్యాపకమూ లేని నాకు అదొక వ్యాపకమైంది. నిరంతరం కృషి ఫలితంగా ఒక దివ్యమైన గులాబీని సృష్టించాను. నిజం చెప్పాలంటే ఆ అపూర్వ పుష్పాన్ని సృష్టించినప్పటి నుంచి నా గత జీవితానికి పశ్చాత్తాపపడుతూ నేను కార్చే కన్నీటితో దాన్ని పెంచాను. నిరర్ధకమై శాపంగా మారిన నా జీవితానికి అది ఒక ఊరటగా, తీపి గుర్తుగా మిగిలింది. దానికి నా జీవితానికి ఏదో సంబంధం ఉన్నదని, ఏనాటికైనా ఆ పువ్వే నా జీవితానికి నిష్కృతి కలిగించాలని అనుకునేవాణ్ణి. కొన్నాళ్లకు నా ఏకాగ్రత ఫలితంగా పూర్వజన్మను తెలుసుకునే జ్ఞానం కలిగింది. అందుకని ఇప్పుడు నేను ఏ జీవి పూర్వజన్మ అయినా కళ్ళతో చూసినట్లు చెప్పగలను. పూర్వం ఒకప్పుడు బర్బర దేశాన్ని భుజంగసూదనుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని ఏకైక పుత్రిక శంపాలత 18 ఏళ్ల పసిమి యవ్వనంతో అసమాన సౌందర్యవతిగా ఆ రాజ్యంలోనే కాక చుట్టుపక్కల రాజ్యాలలో కూడా ప్రసిద్ధికెక్కింది. ఆ రాజు తన పుత్రికకు వివాహం చేయటానికి సంకల్పించుకొని స్వయంవరం ఏర్పాటు చేసి దేశదేశాల రాకుమారులను రప్పించాడు. కానీ తన అందచందాలకు సరి అయిన వరుడు వాళ్లలో ఎవ్వరూ లేరని శంపాలత అందర్నీ తిరస్కరించగా వారంతా నిరాశతో వెళ్ళిపోయారు. శంపాలత వివాహం విషమ సమస్యగా పరిణమించడంతో భుజంగసూదనుడు చింతాక్రాంతుడయ్యాడు. అప్పుడు శంపాలత దేశాలు తిరిగి తనకు నచ్చిన వరుణ్ణి తానే ఎన్నుకుంటానని తండ్రికి చెప్పి అవసరమైన వస్తు సంబరాలను సమకూర్చుకొని బంగారు పల్లకి ఎక్కి సపరివారంగా బయలుదేరింది. సౌందర్య దేవత అని చెప్పదగిన ఆ చిన్నదాని రూపలావణ్యాలకు ఎందరో రాజకుమారులు ఆమెను వివాహం ఆడాలని ప్రయత్నించి విఫలులై చివరకు ఆ రాజపుత్రి వెంట ఉండి ఆమెను చూస్తుంటే చాలనుకొని పిచ్చివాళ్లలా తయారై తిరగసాగారు. ఆ రాకుమారులందరి చేత తన దుస్తులు ఉతికించుకుంటూ, పల్లకి మోయించుకుంటూ, ఇంకా పలు రకాల చాకరీలు చేయించుకుంటూ ఆనందించేది శంపాలత. అలా దేశాలన్నీ తిరుగుతూ ఎంతోమంది రాకుమారులను తన దాసులుగా చేసుకుని వారిని వెంట తిప్పుకుంటూ కొంతకాలానికి శ్రీశైలం చేరుకున్నది. అక్కడ మల్లికార్జున స్వామిని, భ్రమరాంబాదేవిని సందర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అప్పుడే పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తూ అక్కడికి వచ్చిన మగధ దేశ యువరాజైన జయంతసింహుడి అసమాన సౌందర్యానికి ముగ్ధురాలై అతడే తగిన వరుడు అని నిశ్చయించుకుంది సంపాలత. ఆ తర్వాత చిలకత్తెల ద్వారా జయంతసింహుడి వివరాలు తెలుసుకున్న సంపాలత అంతటితో తన దేశయాత్ర చాలించి స్వదేశానికి బయలుదేరింది. సంపాలత ఎవరో ఒక రాకుమారుణ్ణి ప్రేమించిందని తెలుసుకున్న రాకుమారులంతా ఆమెను తిట్టుకుంటూ తమ దేశాలకు వెళ్ళిపోయారు. బర్బర చేరగానే సంపాలత తండ్రితో తన నిర్ణయాన్ని తెలియచేసింది. భుజంగసూదుడు సంతోషంతో మగధ దేశానికి పురోహితుణ్ణి పంపించి వివాహం నిశ్చయించాడు. ఒక శుభముహూర్తంలో సంపాలత, జయసింహుడు అగ్నిసాక్షిగా భార్యాభర్తలయ్యారు. సంపాలత భర్తంటే అంతులేని అనురాగం చూపేది. అతనిని చిత్ర విచిత్ర ఆభరణాలతోనూ వివిధ విధాలైన దుస్తులతోనూ అలంకరించి నిరంతరం కేళి వినోదాలతో మునిగి తేలుతూ తుదకు అతనిని రాజకార్యాలకు కూడా వెళ్ళనిచ్చేది కాదు. ఇలా ఒక 6 మాసాలు గడిచింది. అదేం విచిత్రమో ఎవరి శాపమో కానీ జయసింహునిలో అందరూ అమితంగా అసహించుకునే, భయపడే వ్యాధి లక్షణాలు కనిపించసాగాయి. అది గమనించిన సంపాలత అతన్ని దగ్గరకు రానియటం మానివేసింది. కొంతకాలం సంపాలత అపూర్వ ప్రణయాన్ని చవిచూసినవాడు కావటం వల్ల వియోగం భరించలేక దూరంగా ఉండైనా సరే ఆమెను చూస్తూ ఉండాలని కోరాడు. మీరు నన్ను చూస్తూ కూర్చోవటం ఆనందం కావచ్చు, నాకు మిమ్మల్ని చూడాలంటే అసహ్యం అని చెప్పింది సంపాలత. విశ్వాసరహితమైన కేవలం బాహ్య సౌందర్యానికే అంకితమై ప్రేమరహితమైన ఆమె ప్రవర్తన అతని మనసును ఎంతో కలవరపెట్టింది.
దానికి తోడు మానసిక ఆందోళనకు గురి కావటం వలనో లేక విధివశానో ఆ వ్యాధి అనతి కాలంలో శరీరమంతా వ్యాపించి భయంకరమైన రూపం దాల్చింది. ఆ భయంకరమైన స్థితిని చూసి తనను విడిచిపెట్టకుండా పొమ్మన్నా పోకుండా తన మందిర పరిసరాల్లోనూ తిరగాడుతూ ఏదో విధంగా తన కంటబడుతూ వేధిస్తున్నాడని అతని మీద విసుక్కోసాగింది. జయంతసింహుడు, రోజూ ఒక్కసారి నీ దర్శనం చేసుకునే భాగ్యాన్నైనా కలిగించు దేవి అని దీనాతి దీనంగా వేడుకున్నాడు. అందుకామె విసుక్కొని, ఇక్కడ ఉంటే ఈ శని తప్పదు. అసలే నేను అందంగా లేని ఏ వస్తువును చూడలేను. కుష్ఠరోగంతో భయంకరంగా తయారైన ఆ మొహం ఒక్కసారి చూస్తే నాకు 4 రోజుల దాకా అన్నం సహించదు అని అత్తమామలతో ఆ విషయం చెప్పి తన పుట్టిన ఇంటికి వెళ్ళిపోయింది. విధివశాన రోగగ్రస్తుడైన భర్తను వదిలి వచ్చిన కూతురు ప్రవర్తనకి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. సతీధర్మాన్ని ఆమెకు బోధించడానికి ప్రయత్నించారు. మీరేమన్నా చెప్పండి, అలాంటి ఆకారాన్ని నేను చూడలేను అని ఖచ్చితంగా చెప్పివేసింది. వారు కూడా చాలా పరితాపం చెందారు. ఈలోగా అసలే రోగగ్రస్తుడై ఉన్న జయంతసింహుడు భార్య ఆ విధంగా తనని ఆ స్థితిలో విడిచి వెళ్ళటం వల్ల రోగంతో శరీరము, అవమానంతో మనస్సు నిరంతరంగా బాధింపబడుతూ ఉంటే ప్రజల మొహము, చివరకు వైద్యులని కూడా చూడనని చెరసాల లాంటి గదిలో తనని తాను బంధించుకొని నిరంతర దుఃఖంతో మరణానికి సిద్ధమవుతున్నాడు. అనేకసార్లు అతనికి ఆత్మహత్య చేసుకుందామనే భయంకరమైన ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆత్మహత్య మహాపాపమని భావించి విరమించుకున్నాడు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో విక్రమసింహుడు ఆయన భార్య వేదన చెందుతూ ఉండగా ఒక విచిత్ర వేషధారి అయిన హిమాలయవాసి ఒక సాధువు వచ్చాడు. అతనికి రాజోద్యోగులెవరో రాజదర్శనానికి తీసుకువచ్చారు. ఆ సాధువు తన వద్ద అద్భుతమైన వనమూలికలు ఉన్నాయని, ఎటువంటి అసాధ్య రోగాన్నైనా సరే 1 మండలం రోజుల్లో రహితం చేయగలనని చెప్పాడు. అప్పటికే ఆ రాజదంపతులు అటువంటి వైద్యాలెన్నో చేయించి విసిగి వేసారిపోయి ఉన్నారు. అందుకని పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఆంతరంగికులు ఎవరో, పోనీ ఈ ఒక్క ప్రయత్నం చూడకూడదా మహారాజా అని అడిగారు. అందుకు మహారాజు సమ్మతించాడు. వెంటనే ఆ సాధువుని తీసుకుని పోయి జయంతసింహుణ్ణి చూపించారు. ఆ సాధువు భయంకర రూపంతో బాగా ముదిరిపోయి దుర్గంధం వస్తున్న జయంతసింహుని శరీరమంతా తన చేతులతో తడిమి చూశాడు. అదే ఆయనకు సగం ఊరట కలిగించింది. అంతకుముందు వచ్చిన వైద్యులందరూ దూరం నుంచి చూసి ముక్కుకు గుడ్డ అడ్డం పెట్టుకుని పరిశీలించి పరిచారకులతో ఔషధం పంపేవారు. సేవకులు దాన్ని దూరంగా పెట్టి వెళ్ళిపోయేవారు. ఆ విధమైన ప్రవర్తనతో అతని మనస్సు చాలా హింసకు గురి అయింది. అలాంటి స్థితిలో ఈ సాధువు దగ్గరికి వచ్చి తన శరీరాన్నంతా చేతితో తడవటమే కాక ఎంతో ఊరట కలిగించాడు. ఆయన జయసింహుణ్ణి సంపూర్ణంగా పరిశీలించి, భయమేం లేదు నాయనా, అర్ధమండలంలో నీ రోగం సంపూర్ణంగా నయమైపోతుంది అని చెప్పి చికిత్స ప్రారంభించాడు. లోపలికి మందు ఇస్తూ అనేక రకాలైన మూలికా గంధాలను తీసి స్వయంగా శరీరమంతా పూసేవాడు. ఆ గంధం చల్లగా ఉండి పుళ్ళ మంటలను తగ్గించి ఎంతో ఉపశమనంగా ఉండేది. ఆ సాధువు రాత్రింబగళ్ళు రాకుమారునితోనే ఉంటూ అతని గదిలోనే పడుకుంటూ అతనితో పాటే ఆహారం తింటూ అతనికి బలమైన ఆహారం తినిపిస్తూ 10 రోజులు గడిపాడు. ఆశ్చర్యకరంగా రాకుమారుని భయంకర రోగము సంపూర్ణంగా నయమైపోయింది. అది చూసి అతని తల్లిదండ్రులు చెందిన ఆనందానికి అంతులేదు. మరొక 10 రోజులు ఉండి మందులు వాడాడు ఆ సాధువు. దానితో మునపటి కంటే కాంతివంతంగా సుందరంగా తయారయ్యాడు. జయంతసింహుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడన్న వార్త శంపాలతకు తెలిసింది. ఆశ్చర్యంతో పాటు అతని అపురూప సౌందర్యం మీద తిరిగి మరలా ప్రేమ పుట్టింది ఆమెకు. నిలువనీయని ఆరాటం ఏదో బయలుదేరి దినదిన ప్రవర్ధమానమై ఇంకా ఒక్క క్షణం కూడా నిలవలేని స్థితికి వచ్చింది ఆమె. తల్లిదండ్రులతో తను అత్తవారింటికి వెళ్తాను అన్నది. వారు అన్ని ఏర్పాట్లు చేసి వెంటనే పంపారు. అత్తవారి ఇంట్లో ఆమెకు అందరూ ఆప్యాయంగా స్వాగతం ఇచ్చారు. ఆమె భర్త రూపం చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. సమ్మోహనకరమైన అతని రూపం చూసి
ఆనందంతో అతన్ని సమీపించింది. ఏకాంత మందిరంలో ఒంటరిగా కూర్చొని ఉన్న అతని మీద కాంక్షాపూరితంగా చెయ్యి వేసింది. విషసర్పం ఏదో మీద పడినట్లుగా ఉలిక్కిపడ్డాడు జయంతుడు. ఆమె అతనికి ఎదురుగా నిలబడింది. ప్రపంచంలోని అసహ్యం, ద్వేషం అంతా అతని ముఖంలోనే కనిపించింది. ఛీ, నీ ముఖం నాకు చూపించకు. ఆనాడు కుష్ఠరోగంతో కృశించిపోతున్న నా రూపాన్ని చూడటానికి నీకు ఎంత అసహ్యంగా ఉండేదో, ఈనాడు నీ ముఖం చూడాలంటే అంతకంటే అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉంది. విశ్వాసహీనత కంటే రోత పుట్టించేది లోకంలో మరొకటి లేదు. ధనహీనుణ్ణి, గుణహీనుణ్ణి, రూపహీనుణ్ణి క్షమించవచ్చు గాని విశ్వాసహీనుణ్ణి మాత్రం భగవంతుడు కూడా క్షమించడు. నీ ప్రవర్తనతో నాకు మానవత్వం మీదే నమ్మకం పోయింది. నాకిక జీవించాలనే లేదు. నేను మరో జన్మ ఎత్తినా నీలాంటి భార్య మాత్రం సంప్రాప్తం కాకూడదని భగవంతుడిని వేడుకుంటున్నాను. ఒకవేళ ఎన్ని జన్మలకైనా నీకు మళ్ళీ మానవ జన్మ లభిస్తే ఆ జన్మలో నువ్వు ఒక వికృతాకారుణ్ణి, భయంకర రూపుణ్ణి ప్రేమించాలి. అప్పుడు గాని నీకు హృదయము, ప్రేమ అంటే ఏమిటో అర్థం కాదు. నా మాటలకి శాపంగా మారే శక్తి లేకపోయినా నీ ప్రవర్తన చూసిన ఆ భగవంతుడన్నా నీకు ఆ శిక్ష విధించి తీరుతాడు అని చెప్పి ఆమె చూస్తూ ఉండగానే కత్తితో పొడుచుకొని ఆమె కనుల ముందరే చనిపోయాడు. అప్పుడు సంపాలతకు అంతులేని బాధ, పశ్చాత్తాపం కలిగాయి. ఆమె భయంకరమైన నరకం లాంటి జీవితాన్ని కొన్ని సంవత్సరాలు అనుభవించి తీరని పశ్చాత్తాపం అగ్నిలా దహిస్తుంటే రోగగ్రస్తై కృశించి చనిపోయింది. చనిపోయే నాటికి ఆమె హృదయం అమృతంగా మారింది. భర్త ఎడల నిజమైన ప్రేమ, అనురాగం కలిగింది. అతని రూపాన్ని స్మరిస్తూ, అతని కోసం తపిస్తూ, ఆత్మలో అతన్ని కాంక్షిస్తూ ప్రాణాలు విడిచింది. జయంతునికి కూడా ఆమె ప్రవర్తన ఎడల అసహ్యం కలిగినా ఆమె సౌందర్యం మీద మమకారం తీరలేదు. ఇటువంటి అపూర్వ సౌందర్యవతికి అనురాగమయమైన హృదయం ఉంటే ఆమె కళా పరిపూర్ణమైన స్త్రీ. ఈ సౌందర్య రాశిని అలాంటి రాగమయిగా సృష్టించి నా భార్యను చేస్తే ఈ జీవితంలో మిగిలిపోయిన నా ఆశలు నెరవేరుతాయి అనుకుంటూ మరణించాడు. మరణోన్ముఖమైన మన మనోగత భావాలకు అనుగుణంగా మనం మళ్ళీ జన్మ ఎత్తాం. ఆ సంపాలతవు నువ్వే, జయంతుణ్ణి నేనే అని చెప్పాడు. ఆ మాటలు విన్న శాంతిమతి కనుల వెంట అవిరళ బాష్పదారులు కారుతూ ఉండగా అతని పాదాల మీద వాలిపోయింది. గత జీవిత స్మృతులు ఆమెలో రేపిన భావావేశంతో ఆమె ఉద్విగ్న అయి నిర్నిరోధంగా విలపించసాగింది. అప్పుడు మధుసూదన వర్మ ఆమెను అనునయిస్తూ, అందుకే భగవంతుడు గత జన్మను గురించి మనం మర్చిపోయేటట్లుగా సృష్టించాడు. లేకపోతే ఆ భయంకరమైన అనుభవాలతో, జ్ఞాపకాలతో మనం బ్రతకగలమా అన్నాడు. ఆమె అతనిని తన హృదయంలోని ప్రేమంతా వ్యక్తమయ్యేటట్టుగా గట్టిగా కౌగిలించుకుంది. అది ఎన్నో జన్మలుగా ఎదురుచూసిన సంగమంగా అనిపించింది. అలా వారు మైమరిచి ఎంతకాలం ఉన్నారో కాలానికే తెలియాలి. బాహ్య స్మృతిని పొందిన ఆ ఇద్దరూ తమ రాజ్యానికి తిరిగి వెళ్లారు. అక్కడి నుంచి ధనపాలుడికి కబురు పంపారు. వివాహ విషయాలన్నీ మాట్లాడుకున్నారు. మహావైభవంగా వారిరువురికి వివాహం జరిగింది. మధుసూదన వర్మ పట్టాభిషేకం జరిగింది. ప్రేమ ప్రపూర్ణమైన నిండు హృదయాలతో వారిరువురు భార్యాభర్తలు అయ్యారు. వారి వీడని బంధానికి సాక్షిభూతంగా ఆ వాడని గులాబీ ఆమె జడలో గుబాళిస్తూనే ఉన్నది. ఆ పువ్వు ఎప్పటికీ వాడదు. ప్రేమ వారినెన్నడూ వీడదు. నిత్య నూతనం వారి జీవితం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.